కలలతో వివరించగలమా నీ మహోన్నతమైన ప్రేమ. ఆకాశములు నీ మహిమను వివరించుచున్నాయ్యా. అందరము చెప్దాం. ఆకాశములు నీ మహిమను వివరించుచున్నవి, అంతరిక్షము నీ చేతి పనిని వర్ణించుచున్నవి. ఆకాశములు నీ మహిమను వివరించుచున్నవి, అంతరిక్షము నీ చేతి పనిని వర్ణించుచున్నది. దేవా నా ప్రాణము నీ కొరకై తప్పించుచున్నది. దేవా నా ప్రాణము నీ కొరకై తప్పించుచున్నది. దేవా నా ప్రాణము నీ కొరకై తప్పించుచున్నది. ఆరాధింతును 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 ఆరాధింతును. నా రాజువు నీవే, నా తండ్రివి నీవే, నిన్ను విడువను ఎడబాయను. నా రాజువు నీవే, నా తండ్రివి నీవే, నిన్ను విడువను ఎడబాయను. కలములతో రాయగలమా, కవితలతో వర్ణించగలమా, కలలతో వివరించగలమా నీ మహోన్నతమైన ప్రేమ. కలములతో రాయగలమా, కవితలతో వర్ణించగలమా, కలలతో వివరించగలమా నీ మహోన్నతమైన ప్రేమ. సరావులు కెరూబులు నిత్యము నిన్ను స్తుతిస్తున్నాయ్యా. సరావులు కెరూబులు నిత్యము స్తుతించుచున్నవి. మహాదూతలు ప్రధాన దూతలు నీ నామము కీర్తించుచున్నవి. సరావులు కెరూబులు నిత్యము స్తుతించుచున్నవి. మహాదూతలు ప్రధాన దూతలు నీ నామము కీర్తించుచున్నవి. దేవా నా ప్రాణము నీ కొరకై తప్పించుచున్నది. దేవా నా ప్రాణము నీ కొరకై తప్పించుచున్నది. ఆరాధింతును 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 ఆరాధింతును. రాజువు నీవే, నా తండ్రివి నీవే, నిన్ను విడువను ఎడబాయను. రాజువు నీవే, నా తండ్రివి నీవే, నిన్ను విడువను ఎడబాయను. కలములతో రాయగలమా, కవితలతో వర్ణించ
వివరించగలమా కలలతో వివరించగలమా నీ మహోన్నతమైన ప్రేమ కలములతో రాయగలమా కవితలతో వర్ణించగలమా కలలతో వివరించగలమా నీ మహోన్నతమైన ప్రేమ కలములతో రాయగలమా కవితలతో వర్ణించగలమా కలలతో వివరించగలమా నీ మహోన్నతమైన ప్రేమ ఆరాధనలు రారాజువు నీవే నా తండ్రివి నీవే నిన్ను విడువను ఎడబాయను మరోసారి రారాజువు నీవే నా తండ్రివి నీవే నిన్ను విడువను ఎడబాయను హల్లెలూయా కలములతో రాయగలమా కవితలతో వర్ణించగలమా కలలలో వివరించగలమా నీ మహోన్నతమైన ప్రేమ హల్లెలూయా రబషందురియా థ్యాంక్ యూ లార్డ్ యేసయ్యా నీకు వందనాలయ్యా వందనాలు యేసయ్యా నీకు స్తోత్రాలయ్యా స్తోత్రం నీకు స్తోత్రాలు ప్రభువా స్తోత్రము నీకు వందనాలు యేసయ్యా వందనాలు యేసయ్యా ఏమని వర్ణించగలమయ్యా ఏమని వివరించగలమయ్యా వివరించగలమయ్యా ఆనందం నీలోనే ఆధారం నీవేగా ఆశ్రయం నీలోనే నా యేసయ్యా స్తోత్రార్హుడా నా యేసయ్యా స్తోత్రార్హుడా అర్హత లేని నన్ను ప్రేమించినావు జీవింతులలో నీకోసమే సాక్షాత్తమై ఆనందం నీలోనే ఆధారం నీవేగా ఆశ్రయం నీలోనే నా యేసయ్యా స్తోత్రార్హుడా నా యేసయ్యా స్తోత్రార్హుడా పదే పదే నిన్నే పదే పదే నిన్నే చేరగా ప్రతి క్షణం నీవే ధ్యాసగా పదే పదే నిన్నే చేరగా ప్రతి క్షణం నీవే ధ్యాసగా కలవరాల కోటలో కన్నీటి బాటలో కలవరాల కోటలో కన్నీటి బాటలో కాపాడే కవచముగా నన్ను ఆవరించిన దివ్య క్షేత్రమా స్తోత్ర గీతమా దివ్య క్షేత్రమా స్తోత్ర గీతమా ఆనందం నీలోనే ఆధారం నీవేగా
ఆశ్రయం నీలోనే నా యేసయ్యా స్తోత్రాలుడా నా యేసయ్యా స్తోత్రాలుడా నిరంతరం నీవే వెలుగని నిరంతరం నీవే వెలుగని నిత్యమైన స్వాస్థ్యం నీదని నిరంతరం నీవే వెలుగని నిత్యమైన స్వాస్థ్యం నీదని నీ సన్నిధి వీడగా సన్నుతించి పాడనా నీ సన్నిధి వీడగా సన్నుతించి పాడనా నీ కొరకే ధ్వజమెత్తి నిన్ను ప్రకటించనా సత్యవాక్యమే జీవవాక్యమే సత్యవాక్యమే జీవవాక్యమే ఆనందం నీలోనే ఆధారం నీవేగా ఆశ్రయం నీలోనే నా యేసయ్యా స్తోత్రాలుడా నా యేసయ్యా అవును ప్రభువా అవును తండ్రి నీకు స్తోత్రమే నా మార్గమై సంక్షేమమే నా ప్రాణమై సర్వసత్యమే నా మార్గమై సంక్షేమమే నా ప్రాణమై సర్వసత్యమే నా మార్గమై సంక్షేమమే నా ప్రాణమై లోకమహిమ చూడక నీ జాడలు వీడక లోకమహిమ చూడక నీ జాడలు వీడక నీతోనే నిలవాలి నిత్య సూర్యోనులో ఈ దర్శనం నా ఆశయం ఈ దర్శనం నా ఆశయం ఆనందం నీలోనే ఆధారం నీవేగా ఆశ్రయం నీలోనే నా యేసయ్యా స్తోత్రాలుడా నా యేసయ్యా స్తోత్రాలుడా అర్హత లేని నన్ను ప్రేమించినావు జీవింతు నీళ్ళలో నీ కోసమే సాక్షాత్మై నీ కోసమే సాక్షాత్మై ఆనందం నీలోనే ఆధారం నీవేగా ఆశ్రయం నీలోనే నా యేసయ్యా స్తోత్రాలుడా నా యేసయ్యా స్తోత్రాలుడా నా యేసయ్యా స్తోత్రాలుడా నా యేసయ్యా స్తోత్రాలుడా నా యేసయ్యా అర్హత లేని నన్ను ప్రేమించినావు జీవింతు ఇలలో నీకోసమే సాక్షార్థమై ఆనందం నీలోనే ఆధారం నీవేగా ఆశ్రయం నీలోనే నా యేసయ్యా స్తోత్రాలుడా 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 నా యేసయ్యా స్తోత్రాలుడా
in the name of Jesus. Receive in the name of Jesus. అరుతలేని నన్ను ప్రేమించినావు జీవింతు ఇలలో నీకోసమే సాక్షాతమై. స్తోత్రమయ్యా. అవును దేవా, ఎంత మంచి దేవుడు అయ్యా, మంచి దేవుడు, కృపగల దేవుడు అయ్యా, కృపగల దేవుడు తండ్రి. స్తోత్రార్హుడా, స్తోత్రార్హుడా. ఏమిచ్చి మీరు రుణం తెచ్చుకోగలమయ్యా, ఏమి తీర్చుకోగలము ప్రభు. అవునయ్యా, మీరు చేసిన త్యాగాన్ని బట్టి, అవును తండ్రి, అయ్యా ప్రాణం ఇచ్చిన, అవునే అయ్యా నాయన తండ్రి నిన్ను బట్టి నాయన ఏమిచ్చి మీరు రుణం తెచ్చుకోగలము ప్రభు. ఆ కలవరి శిలువలో రక్తము కార్చి దారులుగా మా కోసం, మా కుటుంబం కోసం, అవును తండ్రి, మా పాపాల నిమిత్తమై ప్రాణం పెట్టిన దేవా మీకు ఏమిచ్చి రుణం తెచ్చుకోగలం? ఏమివ్వగలమయ్యా? యేసయ్యా, ఏమివ్వగలము ప్రభువా? అవునయ్యా, ఏమివ్వగలము యేసయ్యా? అవునయ్యా, ఏమిచ్చి నీ రుణము తీర్చుకోగలము? మీకు వందనాలయ్యా. అందరము కళ్ళు మూసుకుందాం. హల్లెలూయా. ఇది దేవుని స్తుతించేటువంటి సమయం. అవునయ్యా, ఆత్మతో సత్యముతో ఆరాధించాలి. నీ కట్లు తెగిపోవాలి యేసునామములో. హల్లెలూయా. నీ బంధకములు విడిచి వెళ్ళిపో. అవును యేసయ్యా. నీలో ఉన్న దయ్యపు కార్యం, నీకు కార్యాన్ని జరగనీయకుండా చేస్తున్న దురాత్మలు సేనాలాంటి పోరాడుచు నా కుటుంబాన్ని చేసుకోండి ప్రభు. నీవు బ్రతుకుచున్నావే కానీ సమాధానము లేక, నెమ్మది లేక ఉంటున్నావు. నెమ్మది లేదు. ఈ దినాన నీకు విడుదల, నీ కుటుంబానికి విడుదల, నీ బిడ్డలకు విడుదల, నీ భార్యకు విడుదల, నీ భర్తకు విడుదల. ఆయన వింటూ ఉంటున్నాడు తండ్రి. ఆయన మౌనముగా ఉండే దేవుడు కాదు, ఆయన మాట్లాడే దేవుడు, ఆయన జీవం కలిగిన దేవుడు, కృప కలిగిన దేవుడు. నిన్ను నన్ను చూస్తూ ఉంటున్నాడు. నీ హృదయాన్ని చూస్తూ ఉంటున్నాడు. అవును తండ్రి, నీ హృదయాన్ని చూస్తూ ఉంటున్నాడు. ఇదిగో బండలైపోతున్నావు, రాయివలైపోతున్నావు. నువ్వు ఉపయోగము లేక, ఇదిగో యేసయ్య వైపు చూడలేక, ఇదిగో మంచి భర్తగా, ఇదిగో తల్లిదండ్రులకు మంచి కుమారుడుగా
సంఘములో దేవుని కుమారుడు సమాజములో ఉండలేక ఇదిగో దేవుడు నీతో మాట్లాడుతూ ఉంటున్నాడు. దేవుడు మాట్లాడుతున్నాడు. దేవానికి స్థితిలో ఆత్మశక్తి కుమరించబడి ఇచ్చిన వేదవానికి స్తోత్రం. నీ ప్రాణమును కాపాడే దేవుడు, నీ జీవితమును వెలిగించేవాడై అంటున్నాడు. నీ విశ్వాసములో ఎక్కడ కూడా నీవు కుడమకు కానీ ఎడమకు కానీ పడిపోవద్దు బిడ్డ. చెదిరిపోయిన గుండెను బాగు చేశాను. ఓ దేవానికి స్తోత్రమైన చనిపోయిన వారు బ్రతికి ఉంటున్నారు. రాగములు వెళ్ళిపోయి ఉంటున్నాయి. వెళ్ళిపోయి ఉంటున్నాయి. బ్రతుకుతూ ఉంటున్నారు. నువ్వు సాక్ష్యములు ఇస్తూ ఉంటున్నావు. జలములోని జీవములోని బిడ్డగా ఉంటున్నావు. దేవుడు నీ ద్వారా ఎంతో దుఃఖపడుతూ ఉంటున్నాడు. ఓ రబశందుర్యా హల్లెలూయా. వాక్యము ద్వారా ఇదిగో నీతో మాట్లాడుతూ ఉంటున్నాను. నేను సంధిస్తూ ఉంటున్నాను. నువ్వు విసిగిపోతున్నావేమో కానీ నేను ఆయన అరచేతులలో నేను చెక్కుకోనంటున్నాడు. నా బిడ్డకు ఎక్కడ కూడా ఏ హాని జరగకుండా, ఏ ప్రలోభము జరగకుండా నన్ను క్షణము నీ వైపు కనదృష్టి ఆయన ఉంచి ఉంటున్నాడు. మట్టిలో నుండి మన్నును తీసుకొని ఆదాముగా ఆయన స్వరూపమందు చేసి ఆయన జీవవాయువును ఊపి ఆయన పోలిక చొప్పున నిన్ను నన్ను కలగజేసిన దేవుడు ఎంత ప్రేమమయుడైతున్నాడు. ఆయన నీ పాపములు నా పాపములు ఆయన భుజము పైన వేసుకొని శాపమైన బ్రతుకులో బ్రతుకుతున్న మనల్ని విడిపించినటువంటి గొప్ప దేవానికి స్తోత్రము నాయనా. లోకము నుండి విడిపించిన వాడా నీకు స్తోత్రం. నుంచి తప్పించిన సాక్షిగా జీవించును గాక. నీ కుటుంబ కట్లు యేసు నామములో పెళ్లగించబడును గాక. ఆమేన్. నీ ప్రార్థన వినపడి ఉంటున్నది. అవునయ్యా. నేను అంగీకరించి ఉన్న దేవుడనైన యేసు నీకు మేలు చేసే దేవుడను. హల్లెలూయా. నా కృపతో నిన్ను నింపే దేవుడనై ఉంటున్నాను. అవును యేసు. మృత్యుముతో పోరాడుచున్నావా? మరణపు ముళ్ళను విరిచిన దేవుడను నేను. అవునయ్యా. నిన్ను విడిపించలేనా? అవునయ్యా. నీ కట్ల నుండి విడిపించలేనా? విడిపించగల దేవుడు అయ్యా. నువ్వు ఉంటున్న చీకటి నుండి విడిపించలేనా? విడిపించగల దేవుడు అయ్యా. సృష్టించిన దేవుడును నేను కదా. అవునయ్యా. ప్రాణం ఇచ్చిన దేవుడును నేను కదా. సృష్టికర్త. నీ శరీరమున ప్రతి అవయవమును సృష్టించిన సృష్టికర్తను నేనే ఉంటున్నా. నీ జీవితం మార్చలేనా? నీకు వెలుగుని ఇవ్వలేనా? హోలీ స్పిరిట్. రమశంద్రి హల్లెలూయా. రమయేసయ్య పాదముల దగ్గరికి ఆయన పాదములు పట్టుకొనుము. నీ కార్యము సఫలపరచబడును గాక. నీ కార్యము సఫలపరచబడును గాక. నీ కార్యము సఫలపరచబడును గాక. ఆయన కృప మెండుగా నీకు అనుగ్రహించబడును గాక. నీకు మేలు జరుగును గాక. నీ ద్వారా నీ భార్య రక్షించబడును గాక. నీ భార్య రక్షించబడును గాక.
ప్రతి ఒక్కరము లెక్క చెప్పవలసిన వారమై ఉంటున్నాం. అవును యేసయ్యా. నీకు ఇచ్చిన బిడ్డలను బట్టి, నీకు ఇచ్చిన భార్యను బట్టి, నీకు ఇచ్చిన భర్తను బట్టి ఒకానొక దినమున నీవు లెక్క అప్పగించవలెను. అవునయ్యా. రవాషందర్య హల్లెలూయా. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్. మాట్లాడిన దేవా నీకు వందనాలు, నీకు వందనాలు నాయన. వందనాలు యేసయ్యా. ఈ క్షణము నుండి నీ జీవితంలో అనేక మేలులు చూడబోతూ ఉంటున్నా. ఆమేన్. రిసీవ్ చేసుకున్న వారు గట్టిగా తప్పట్లు కూడా కొడదాం. రెండంతల మేలు నీ జీవితంలో జరగబోతూ మొదలైనది ఆయన మేలు నీ జీవితంలో మొదలైనది. అద్భుతములు అక్షరమైన కార్యములు చూడబోతూ ఉంటున్నావు. దేవుడు మొదలైనాడు నీ జీవితంలో మేలు చేయుట నువ్వు చూసి ఉంటున్నావు. ఇదిగో కీడు కొట్టబడినది, కీడు కొట్టబడినది. మేలు 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 ఆశీర్వాదములు వర్షము వలె, వర్షము వలె కుమ్మరించబోతూ ఉంటున్నాడు. Receive them of Jesus, receive them of Jesus, receive them of Jesus, receive them of Jesus. Thank you Lord, thank you Lord. నీకు స్తోత్రము నాయనా, నీకు వందనములు, నీకు వందనములు ధనుడా, నీకు వందనములు తండ్రి. ఘనతయు మహిమయు ప్రభావములు మీకే చెల్లునుగాక. యేసు క్రీస్తు ఘనమైన శ్రేష్టమైనటువంటి ఉన్నతమైనటువంటి నామమున మా స్తుతి, మారాధన, మా జీవ ఫలములు మీ బంగారు పాదములకు సమర్పిస్తున్నాము తండ్రి. ఆమేన్, 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 ఆమేన్. అందరం కళ్ళు మూసుకుందాం. యేసు నీవే కావాలయ్యా, నాతో కూడా రావాలయ్యా. అందరం నోర్లిపి చెప్తామా? యేసు నీవే కావాలయ్యా, నాతో కూడా రావాలయ్యా. గనుడా ఈ దివ్య సన్నిధి నన్ను ఆదుకొనే నా పెన్నిధి, నీవే కావాలయ్యా, నాతో రావాలయ్యా, నీవే కావాలయ్యా. యేసయ్యా, ఆత్మతో సత్యముతో అడుగుతాం. యేసయ్య కావాలయ్యా, నీవుంటే నాకు చాలు యేసయ్యా. ఈ లోకంలో నాకు ఏమి వద్దయ్యా. యేసు నీవే కావాలయ్యా, నాతో కూడా రావాలయ్యా. తండ్రి కావాలి ప్రభు, నువ్వు కావాలి, నీతో నాయన తండ్రి, నువ్వు కావాలేసయ్యా. కావాలయ్యా. ఈ లోకములో ఉన్న ఆశలు మాకు వద్దయ్యా. వద్దు తండ్రి, నీవుంటే చాలు, నీ తోడుంటే చాలు ప్రభువా. థ్యాంక్ యూ లార్డ్. యేసయ్యా, మీకు వందనాలు ఫాదర్. పాడు చేసే లోకము నాయన మమ్మల్ని నాయన దారి తప్పిస్తున్నాయి ప్రభువా. యేసయ్యా, నువ్వు కావాలి యేసయ్యా, నువ్వు కావాలి తండ్రి. మాకు వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటూ మా స్తుతి, ఆరాధన, జీవాఫలములు త్వరలో రానయ్యున్న యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామానికి అర్పించి సమర్పించుకుంటున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. దయచేసి అందరం కూర్చుందాం. అందరం కూర్చొని యేసయ్య నామానికి ఎంతగా ఆయన మహిమ తెచ్చుకున్న విధానాన్ని బట్టి ఆయనకి మహిమ, ఘనత, ప్రభావాలు చెల్లును కాక.
ఆలస్యం చేయకుండా శ్రేష్టమైన ఆత్మీయమైన ఆహారాన్ని పొందుకుందాం. మన మధ్య ఉన్నటువంటి ఎలీషా రాజు గారిని ఆహ్వానించి వాక్య సందేశాన్ని అందించడానికి ఎలీషా రాజు గారు వచ్చి వాక్య సందేశాన్ని అందిస్తారు. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. వాక్య సందేశాన్ని అందించడానికి గట్టిగా చప్పట్లు కొట్టి ఎలీషా రాజు గారిని, పాస్టర్ ఎలీషా రాజు గారిని ఆహ్వానిద్దాం. గట్టిగా చప్పట్లు కొడదాం అయ్య గారిని. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. ఆయనకు సమయం ఆపుకుందాం. హల్లెలూయా, దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈ అవకాశం ఇచ్చినటువంటి దేవదేవునికి మరి ముఖ్యంగా దైవదాసులు మన అత్యంత ప్రియులు పాస్టర్ ఎనుస్ పాల్ గారికి, సహోదరి రూత్ పాల్ గారికి నా హృదయపూర్వక వందనాలు. సంఘమంతటికి కూడా వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. సంఘ పెద్దలందరికీ, ప్రియ దేవుని బిడ్డలారా, మరి దైవదాసులు మేము కూడా ఒక చక్కటి నిర్ణయంలో వారానికి ఒకరుగా మరి వాక్యాన్ని వెత్తడానికి మరి దైవదాసులు దేవుడిచ్చినటువంటి దర్శనం ద్వారా మరి ఇటు రీతిగా ముందుకు సాగుతూ ఉన్నాం. మరి ఎవరైనా మరి మన మధ్యలో ఎవరైనా సేవకులు వస్తే గనక వారికి కూడా చక్కటి అవకాశము మరి యొక్క యేసయ్య ప్రేమ సంఘంలో మరి కల్పించడానికి దైవదాసులు ఉన్నారు. కాబట్టి మనమందరం కూడా ప్రార్థన చేద్దాం. అనేక మంది సేవకులు వచ్చి ఈ యొక్క మందిరంలో వాడబడాలి. హల్లెలూయా, దేవుడికి స్తోత్రం. మరి దేవాతి దేవుడు నాకు ఇచ్చినటువంటి సమయాన్ని బట్టి పరిశుద్ధ గ్రంథం నుంచి మనందరం కూడా త్వరగా ఒక మాట చూసి ప్రార్థనలో గడుపుతాం. అందరం కూడా ఒకసారి ప్రకటన గ్రంథం 20వ అధ్యాయము 15వ వచనం ఒకసారి మైక్ ఉన్నటువంటి వారు సహాయం చేస్తారని కోరుతూ ఉన్నాను. ప్రకటన గ్రంథం నుంచి 20వ అధ్యాయము 15వ వచనము. ఆ పట్టణమును దాని గుమ్మములను 20వ అధ్యాయము 15వ వచనము. ఎవరి పేరైనను జీవ గ్రంథమందు వ్రాయబడినట్టు కనబడని ఎడల వాడు అగ్నిగుండములో పడవేయబడెను. సరిపోదండి, ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. మహోన్నతుడా, మహాగణుడా, పరిశుద్ధుడా, పరమందు ఆసీనుడానికి వందనాలనైనా మరి యొక్క మధ్యాహ్న కాల సమయంలో మీరు ఇచ్చినటువంటి నేను చక్కటి శుభ శుక్రవార దినమున యేసయ్య ప్రేమ సంఘంలో నేను ఇటు రీతిగా మీరు ఇచ్చినటువంటి గొప్ప అవకాశాన్ని బట్టి నీకు వందనాలు. ఈ అవకాశం రాక ఎంతో మంది ప్రభువా బిడ్డలు మనసులతో బాధపడుతూ ఉన్నారు. మీరు ఇచ్చినటువంటి గొప్ప ధన్యతను బట్టి నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు నేను చెల్లిస్తూ మరి దైవదాసుని బట్టి నేను ఎంతగానో సంతోషిస్తూ ఉన్నాను తండ్రి. వచ్చినటువంటి బిడ్డలకినైనా మరి చక్కటి ఆహారమునైనా ఇవ్వడానికి నేనగాని కాదు కానీ ప్రభు నిలబడ్డది మీ యొక్క తండ్రి పరిశుద్ధాత్మతో నన్ను అభిషేకించి, ఏడింతల ఆత్మతో ప్రభు నన్నునైనా అభిషేకించి మీ నోటు బోరగా నన్ను వాడుకుని మీరు దేవదాసుని జ్ఞాపకం చేసుకుని ప్రభు చక్కటి జ్ఞానంతో బిడ్డలందరికీ కూడా తెల్లని తేటను వాక్యం అందించడానికి నీ కృప దీవెన ఆశీర్వాదం దయచేయమని చదవబడినటువంటి వాక్యం నుంచి కొన్ని మాటలు ప్రభు బిడ్డలకు తెలియపరచడానికి, లోతైనటువంటి మర్మయుక్తమైనటువంటి మాటలు ప్రభు బిడ్డలకు గ్రహించడానికి వినగలిగే చెవులు, గ్రహించే హృదయము బిడ్డలకు దయచేయమని చిన్న ప్రార్థన యేసుక్రీస్తు నామములో అడుగుతున్నాను మా పరమ తండ్రి, ఆమేన్. హల్లెలూయా. మంచిదండి. మరి యొక్క ప్రకటన గ్రంథంలో చూసినట్లయితే ఎవని పేరైనను జీవ గ్రంథమందు రాయలేకపోతే వాడు అగ్నిగుండంలో పడవేయబడును. దేవుడికి స్తోత్రం. నిజమే ప్రియ దేవుని బిడ్డలారా, మనందరి పేర్లు కూడా మరి జీవ గ్రంథంలో దేవుడు రాసి ఉండాలి. లేదనుకోండి మనం చనిపోయిన తర్వాత మరి యొక్క తీర్పు ఉంటుంది కదండి. తీర్పులో మనకి కుడికి ఎడమకి నుంచున్నప్పుడు
మరి అక్కడ ఆ జీవ గ్రంథంలో మన పేరు లేదనుకోండి, మనం ఎక్కడికి వెళ్తామండి? నరకానికి జారిపోతాం. మరి మనందరము కూడా తెలుసుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే, ఎవ్వరం కూడా నరకానికి వెళ్ళటానికి దేవుడికి ఇష్టం లేదు. ఆమేన్. మనం అందరము కూడా నిత్య రాజ్యంలో 1000ల విందులో పాల్గొవాలంట. హల్లెలూయా. 1000ల విందులో పాల్గొని మనందరము కూడా విందు చేయడం అంటే ఆహార పదార్థాలు, భోజనాలు, బిర్యానీలు కాదండి. ఇక్కడలాగా దేవుణ్ణి స్తుతించడం. హల్లెలూయా. ఆ విందులో మనందరం కూడా పాల్గొవాలని దేవుడి ఆశ. దేవుడంట మనల్ని ఆయన సింహాసనం పైన కూర్చోబెట్టుకుంటాడంట. ప్రియ దేవుని బిడ్డలారా, ఎవరిని కూర్చోబెట్టుకుంటాడండి? మనల్ని. మరి యొక్క ఆయన ఉన్నటువంటి స్థలములో, పరిశుద్ధమైనటువంటి స్థలములో, మరి యొక్క పరలోక రాజ్యంలో మరి ఆయనతో ఉండాలంటే మరి ముఖ్యంగా ముందు మన పేరు ఎక్కడ ఉండాలమ్మా? జీవ గ్రంథంలో లిఖించబడాలి. మరి యొక్క నిజంగా జీవ గ్రంథంలో గనక మన పేరు లేకపోతే మన పరిస్థితి ఏంటి? అగ్నిగుండం. పురుగు చావదు, అగ్ని ఆరదు. మరి ఈ యొక్క సందేశాలు అనేక మంది ద్వారా, మరి మీ దైవదాసుల ద్వారా వినే ఉండొచ్చు. అయినప్పటికీ కూడా దేవుడును నాకు ఇచ్చినటువంటి ప్రేరణతో మరి కొన్ని మాటలు చెప్పాలని ఆశపడుతూ ఉన్నాను. మరి మనందరము కూడా యెషయా గ్రంథం ఒకసారి తీద్దామండి. 5వ అధ్యాయము 21వ చరణంలో ఒక మంచి మాట మనకు కనపడతా ఉంటది. యెషయా గ్రంథము 5వ అధ్యాయము 21వ వచనం త్వరగా. తమ దృష్టికి తాము జ్ఞానులనియు తమ ఎన్నికలలో తాము బుద్ధిమంతులనియు తలంచుకొనిన వారికి శ్రమ. సరిపోద్దండి. చూసారండి, తమ దృష్టికి తాము జ్ఞానవంతులంట. చాలా మంది కూడా మనలోనే మనకుంటారండి, మేము చాలా గొప్పవాళ్ళము, మేము చాలా జ్ఞానవంతులము, మేము చాలా బుద్ధిమంతులము, ఏమంటే మేము చాలా ధనవంతులము అనుకుని వారి ఎన్నికలు అనుకుంటున్నారంటే మన మధ్యలో ఉంటే నేను ఒక ఎన్నికగా, నేను ఒక ఏర్పాటుగా, నాదొక ప్రత్యేకమైనటువంటి స్థితి, నేను బుద్ధిమంతుడిని అంటే మీరందరూ కూడా బుద్ధి లేనటువంటి వారు, మీకు మాట్లాడతాం కాదు నాకే మాట్లాడతాం వచ్చని చాలా మంది కూడా చాలా మంది అవుతూ ఉంటారు. ప్రియ దేవుని బిడ్డలారా, ఇటువంటి వారి అందరికీ కూడా దేవాతి దేవుడు చెప్తూ ఉన్నాడు, శ్రమ అని చెప్తూ ఉన్నాడు. 1వ యోహాను పత్రికలో కూడా 1వ అధ్యాయము 6-7 వచనంలో కూడా ఇక్కడ ఉంటది, నేను ఏ పాపము చేయలేదని చాలా మంది అవుతూ ఉంటారంట. ఏమంటే మన పాపాలని మనం దేవుని సన్నిధంలో ఒప్పుకోవాలి. ప్రియ దేవుని బిడ్డలారా, అమ్మ అందరూ ఆలకించండి, అందరూ నా వైపు చూస్తాను, ఆలకించండి. గొప్ప అద్భుతమైనటువంటి సందేశం. ఏమండి చాలా మంది అనుకుంటారంటే నేను ఏ పాపము చేయట్లేదు, నేను పరిశుద్ధంగా జీవిస్తూ ఉన్నాను అనుకుంటూ ఉంటారంట. కన్నా వాళ్ళే భయంకరమైనటువంటి పాపాలు చేస్తూ అంటే దేవుని దగ్గర ఒప్పుకోలేదు వాళ్ళకి. ప్రియ దేవుని బిడ్డలారా, ఇటువంటి రీతిలో కనుకుంటే మనకు శ్రమ. మన పరిస్థితి ఎట్లా ఉంటుందంటే, దేవాతి దేవుడి యొక్క పరిశుద్ధమైనటువంటి జీవగ్రంథంలో పరలోకంలో మన పేరు ఉండదు. అంతే కదండి. యు హావ్ సెల్ఫ్ గ్లోడ్నెస్ అంటే నీకు నువ్వు పొగుడుకుంటున్నావేమో. మరి చాలా మంది ఈరోజు తనకు పొగుడుకుంటూ ఉన్నారు. ఈ యొక్క పొగుడుకోవటం అంటే అహంకారమైనటువంటి మనసు. నాశనానికి ముందు ఏమి నడుస్తుందమ్మా? అహంకారమైనటువంటి మనసు నడుస్తుందంట. చాలా మంది కూడా క్రైస్తవ బిడ్డల గురించి నేను మాట్లాడుతూ ఉన్నాను. వీళ్ళందరూ కూడా దేవుడికి స్తుతి చేయరు. సన్నిధానానికి వస్తే ఏదో ఏమంటే ఏదో షూటింగ్ వెళ్తారు చూడండి హీరోలు, అలాగొస్తూ ఉంటారు. ప్రియ దేవుని బిడ్డలారా, మన పై రూపాన్ని దేవుడు చూడటం కానీ హృదయ అంతర్గతమైనటువంటి లోపల భాగాల్ని దేవుడు చూస్తానని చెప్తూ ఉన్నాడు. మరి మనందరము కూడా ఏదో ఇక్కడ చేయాలని రావట్లేదు, కానీ మనకున్నటువంటి సమస్యను బట్టి, మనకున్నటువంటి ఆపదను బట్టి, మనకున్నటువంటి లేమిని కలిమిని బట్టి మనందరము కూడా ప్రార్థించుకునే స్థలం ఇది. యెహెజ్కేలు గ్రంథంలో చెప్తాడు కదా 43వ అధ్యాయంలో, ఇది యొక్క దేవుడు పాద స్థలము అనగా ఆయన పాదపీఠం ఉన్నటువంటి నిలిచే స్థలము, ఇది ఒక ఆయన గద్దె అని చెప్తూ ఉన్నాడు. ఈ యొక్క పరిశుద్ధ మందిరం అని చెప్తూ ఉన్నాడు. ఇక్కడ గడగడ వనకాలంట. మనందరం కూడా వస్తూ ఉన్నామంటే ప్రసంగ భక్తుడు చెప్తూ ఉంటాడు కదా, మందిరంలోకి వచ్చినప్పుడు ఏమండి నీ ప్రవర్తన జాగ్రత్తగా చూసుకోమంటూ ఉన్నాడు. చాలా మంది మందిరంలోకి వస్తూ ఉంటారు కానీ ప్రవర్తన బాగోదు. ప్రియ దేవుని బిడ్డలారా, మరి యొక్క మన ప్రవర్తన బాగోదు, మన బుద్ధి బాగోదు, మేమే జ్ఞానం అంటూ ఉంటారు, మేమే తప్పు చేయలేదంటారు. అటువంటి వారి పేరు జీవగ్రంథంలో ఉండదని చెప్తూ ఉన్నాడు దేవాతి దేవుడు. మరి అనేక మంది భక్తుల ద్వారా దేవుడు దర్శనం వచ్చినటువంటి భక్తుడు మంచోడు కాదండి. హల్లెలూయా.
ముందు పాపంలో ఉంటాడు. ఏమండి, అనేకమైనటువంటి భయంకరమైనటువంటి పరిస్థితులు ఉంటాడు. మరి దేవాతి దేవుడు వారిని పట్టుకుని అనేక మందికి మార్గదర్శులుగా చూపిస్తూ ఉన్నాడు. హల్లెలూయా. మరి మనందరికీ తెలుసు, మరి పాత నిబంధన గ్రంథంలో ఏమండి సౌలు పౌలుగా మారటం, ఈ యొక్క వారి జీవితాన్ని దేవుని దర్శనం ద్వారా మార్చుకున్నాడు దేవుడు. హల్లెలూయా. మరి యొక్క యేషయాకు వచ్చినటువంటి దర్శనము, ఏమండి, ప్రభువా అనేకమైనటువంటి అపవిత్రమైనటువంటి మాటలు నేను మాట్లాడాను అని చెప్తూ ఒక అద్భుతమైనటువంటి పాట పాడతాడు. అందరం కూడా పాడుకుందామా పాట? పరిశుద్ధుడు 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 అని నిత్యము దూతలతో కొని ఆడబడుచున్న నా యేసయ్యా. అందరం కూడా చప్పట్లు కొడుతూ, నిత్యము దూతలతో కొని ఆడబడుచున్న నా యేసయ్యా. వందనం ప్రభు వందనం, వందనం ప్రభు వందనం. సర్వలోకము నీ మహిమతో నిండి ఉన్నది దేవా. గమదనిస గమదనిస సర్వలోకము ఈ మహిమతో నిండి ఉన్నది దేవా. నా కంఠస్వరము వలన గడప కన్నుల పునాదులు కదలుచున్నవి దేవా. గమదనిస గమదనిస నా కంఠస్వరము వలన గడప కన్నుల పునాదులు కదలుచున్నవి దేవా. నీ దేహమనే నీ ఆలయమందున, నా దేహమనే నీ ఆలయమందున స్తుతి ధూమము వేసెద నిరతము నీకు, స్తుతి ధూమము వేసెద నిరతము నీకు. పరిశుద్ధుడు 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 పరిశుద్ధుడు. హల్లెలూయా. మరి యేషయ్య గారికి వచ్చినటువంటి దర్శనంలో ప్రియ దేవుని బిడ్డలారా, గొప్ప అద్భుతమైనటువంటి ఏమంటే పాటలు పాడుతుంటే గడప కంబులు పునాదులు ఎదిరిపోవాలంట. హల్లెలూయా. ప్రార్థన చేస్తూ ఉంటే ఉన్నటువంటి చోటు ఎదిరిపోయింది అపోస్తులు. హల్లెలూయా. మన ప్రార్థన ఏముంది? మన స్తుతి ఏ విధంగా ఉంది? దేవుడు మనందరం కూడా స్తుతిస్తూ ఉన్నామంటే ఏ విధంగా స్తుతిస్తూ ఉన్నాం ప్రియ దేవుని బిడ్డలారా? మన స్తుతి ద్వారా మన స్థితిగతులు మారిపోవాలంట. హల్లెలూయా. 9 సంవత్సరాలు ప్రియ దేవుని బిడ్డలారా, కోయిటింట్లో పని, ఏమండి, ఇల్లు తుడిశాను, బళ్ళు కడిగాను, ఏమంటే బిల్డింగ్ పైన పావురాయిలు చెత్త అంతా తుడిచమనేవారు. భయంకరమైనటువంటి ఎండలో 50 డిగ్రీ సెంటిగ్రేడ్లో ఉన్నప్పుడు ఋతుబాబు వస్తూ ఉంటే ఏదైనా మేడం నా మీద కోపం పడితే పైకెక్కి ఊసి కడగమన్నది. బిల్డింగ్ ఎలా ఉంటుందండి ఒకసారి ఆలోచించండి. ఈ హాల్ నుంచి మీరు కిందకి వెళ్ళలేరు, కిందకి వెళ్తే కారు ఎక్కలేరు, ఎక్కినా కూడా కూర్చోలేకపోతున్నామంటారు కారులో ఉన్నటువంటి ఏసీ ద్వారా కూడా. నా పరిస్థితి ఎలా ఉంటుంది తెలుసండి? మేడం ఏదైనా చిన్నదే నా మీద కోపపడితే అక్కడికి వెళ్ళి బిల్డింగ్ ఎక్కు తొడమనేది. బిల్డింగ్ ఎక్కడం ఏంటంటే నుంచి నేసుకుని ఎక్కాలి, ఏమంటే దానికి ఏమీ సపోర్ట్ ఉండదు కదా పైన.
కిందేమో పని మనిషి, మా ఇంట్లో మనిషి పెట్టుకుంటే పైకి ఎక్కివ్వండి, కడిగివ్వండి. ప్రభువా, నేను ఈ పరిచర్య చేయాలని ఆశపడుతున్నాను, నేను ఎవంజలిస్ట్గా ఉన్నాను ప్రభువా, అనేక సంఘాలకు వెళ్ళి సువార్త ప్రకటిస్తూ ఉన్నాను, నీ చిత్తం అయితే నాకు విడుదల దయచేయి అని ప్రార్థించుకోవటం, కోయిటలను అడగటం. ఈ సంవత్సరం కాదు మళ్ళీ సంవత్సరం ఇస్తాం రాదు తనాజీలు అంటాం. ఏమంటే అలాగా 2 సంవత్సరాలు అయిపోయింది. తర్వాత మళ్ళీ ఇంటికి వెళ్ళి వచ్చాను, నా పరిస్థితి బాగా ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులు. మళ్ళీ వచ్చిన తర్వాత మళ్ళీ 3 సంవత్సరాలు చేశాను అదే ఇంట్లోను. మళ్ళీ ప్రార్థన చేసుకున్నాను. ఈ ప్రార్థన చేసుకున్నప్పుడల్లా దేవాతి దేవుడు అద్భుతమైన కార్యం ఏంటంటే, ఫస్ట్ సంవత్సరంలో 2 సంవత్సరాలకి నెలకి 1 సెలవు, హల్లెలూయా. మళ్ళీ వచ్చిన తర్వాత 2 సెలవులు, హల్లెలూయా. మళ్ళీ వచ్చిన తర్వాత 3 సెలవులు, దేవుడికి స్తోత్రం. మళ్ళీ వచ్చిన తర్వాత దేవుడు 4 సెలవులు ఇచ్చి తనాజీలు ఇవ్వటాకే గొప్ప రిలీజ్. మరి దేవత దేవుడు గొప్ప కార్యం చేశాడు, హల్లెలూయా. మరి ఫస్ట్ గుండగా అందరూ చెప్పేవారండి మా ఇదిలో ఉన్నటువంటి ఆ కోయిటలు చాలా మంచోళ్ళు కాదు, అటువంటి ఇంట్లోకి వచ్చేవని. నా ప్రార్థన, నా జీవితము, నా యొక్క కన్నీటి ప్రార్థన దేవుడు ఆలకించి ఏం చేశాడు తెలుసమ్మా? ఇప్పుడు నేను చెప్పినట్టుగానే దేవుడికి స్తోత్రం, హల్లెలూయా. తనాజులు ఇచ్చారు. మరి అనేకమైనటువంటి కార్యక్రమాల్లో ఇంటికి వెళ్ళినప్పుడు కూడా వారు చక్కటి మార్గం చూపించారు, హల్లెలూయా. మరి దేవుని ఎంతగానో స్తుతిస్తూ ఉన్నాను. మరి దేవత దేవుడు ఇంకా నువ్వు సేవలో వాడుకోవాలని మీరందరూ కూడా ప్రార్థన చేయండి. అన్న అనూష్ పాల్ గారికి నేను చెప్పినప్పుడు ఆయన, సిస్టర్ గారు, పాస్టమ్ గారు కూడా కన్నీటి ప్రార్థనతో చేయటము, మరి వారికి వచ్చినటువంటి దర్శనాలు కూడా నాకు చెప్తూ ఉన్నారు, హల్లెలూయా. మరి ప్రియ దేవుని బిడ్డలారా, మనం అనేకమైనటువంటి సంఘాలు తిరుగుతాం. ఆత్మీయం ఉన్నటువంటి సంఘంలో మనం అడుగుపెట్టినప్పుడు మన జీవితాన్ని దేవుడు మారుస్తాడు, హల్లెలూయా. మీరందరూ కూడా గమనం చేయండి. మరి యొక్క యేసయ్య ప్రేమ సంఘం ద్వారా అనేక మంది వారు మెప్పు పొందుకున్నారా లేదండి? మీ అందరికీ తెలుసు. పొందుకున్నటువంటి వారు ఎక్కడెక్కడికో వెళ్ళి స్థిరపడ్డారు. వారి గురించి మనం ప్రార్థన చేద్దాం. నూతనమైనటువంటి బిడ్డలు ఇంకా ఇక్కడికి వచ్చి ఆశీర్వాదం పొందుకోవాలి దైవదాసుల ద్వారా, హల్లెలూయా. దేవుడికి స్తోత్రం. గట్టిగా ఒకసారి చప్పట్లు కూడా దేవుని నామం స్తుతిందా. దేవుడికి స్తోత్రం. ప్రియ దేవుని బిడ్డలారా, జీవ గ్రంథంలో గనక మన పేరు లేకపోతే మన పరిస్థితి ఏంటి? నిజమే, మనుషులమైనటువంటి మనము, ఏమండి, ఈ యొక్క ఎన్నికలో ఉన్నటువంటి మనము జీవ గ్రంథంలో పేరు ఉండాలని తపన పడాలి. దావీదు భక్తుడు చెప్తూ ఉన్నాడు కదా, నీ కన్నీటిని ఒక బుడ్డులో ఉంచానని చెప్తూ ఉన్నాడు. ఏమండి, మీ యొక్క జీవితాల గురించి ఒక కవిలిలో నేను రాస్తానని చెప్తూ ఉన్నాడు. కవిలి అనగా ఒక పుస్తకం అని మనకు కనపడుతూ ఉంటుంది. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ యొక్క మనందరము కూడా మన పేర్లు ఎక్కడ ఉండాలమ్మా? గిన్నిస్ రికార్డులోనా? చాలా మంది కూడా గిన్నిస్ రికార్డులో ఉండాలని మన పేర్లు తపన పడుతూ ఉంటారు. లేకపోతే ఎక్కడెక్కడో ఉండాలనేసి, పాంప్లెట్లో ఉండాలనేసి కొంతమంది, ఏమండి, లేదంటే ఎక్కడెక్కడో ఉండాలనేసి పేర్ల కోసం తపడపడే జనాలు చాలా మంది మనకు కనపడతారు. మనం పేర్ల కోసము లేకపోతే పలుకుబడి కోసము, ఏమంటే ఈ యొక్క మానవ జీవితంలో ఎన్ని నైజమే, కానీ ఇవన్నీ పక్కన పెట్టి మనమందరం కూడా క్రైస్తవులు ఉన్నటువంటి మనము, మరి మన కుటుంబంలో పాస్టమ్ గారు చెప్పినట్లుగా నీ యొక్క ప్రార్థన నీ భార్యను రక్షిస్తుంది, హల్లెలూయా. నీ బిడ్డను రక్షిస్తుంది. శిలోహు మందిరంలో మరి యొక్క సమయాలు ఎట్టి రీతిగా అయితే దేవుడి చేత ఆశీర్వదించబడ్డాడో, తల్లి చేసినటువంటి ప్రార్థన, ప్రియ దేవుని బిడ్డలారా, మనం చేస్తున్నటువంటి ప్రార్థన మన బిడ్డలకు, మరి ఇండియా దేశంలో ఉన్నటువంటి మన బిడ్డలకు కాపుదల, హల్లెలూయా. ఈ యొక్క భార్య చేస్తున్నటువంటి ప్రార్థన భర్తకి, భర్త చేస్తున్నటువంటి ప్రార్థన భార్యకి, కుటుంబానికి ఒక కట్టడిగా ఉంటుంది. ఇది నేను చెప్తున్నటువంటి మాట కదండి, లేఖనం చెప్తూ ఉంది. మనం ఆశీర్వదించబడాలంటే ప్రార్థనతో పయనించాలి. ఉదయకాలం ఎంతమంది ప్రార్థన చేసుకుని సన్నిధానానికి వచ్చారండి? దేవుడికి స్తోత్రం, హల్లెలూయా. మరి అందరం కూడా ప్రార్థన చేయాలి. మరి నిజంగానే దేవాతి దేవుడికి కోపం వచ్చింది. ఎవరి మీద కోపం వచ్చింది? ఎన్నిక చేసుకున్నటువంటి యాకోబు సంతతి. యాకోబు సంతతి అనగా ఎవరు? ఇశ్రాయేలు ప్రజల, ప్రియ దేవుని బిడ్డలారా, ఎన్నిక చేసుకున్నటువంటి ప్రజల పైన దేవుడికి కోపం వచ్చింది. ఈ యొక్క 12 గోత్రాలు యాకోబు కుటుంబంలో నుంచి ఇశ్రాయేలు ప్రజలుగా ఉంటూ ఉన్నప్పుడు వీరందరూ కూడా మరి వారి పనులు దేవుడు చెప్పినటువంటి యాజకీయము, దేవుడు చెప్తున్నటువంటి పరిశుద్ధతతో ముందుకు సాగి అనేక మంది దారి తప్పిపోయినప్పుడు కూడా దేవుడు ఎన్నుకుని నిలబెట్టుకుని అనేకమైనటువంటి అరణ్య మార్గాల గుండా నడిపించి చక్కటి కానాను వైపు నడిపిస్తూ ఉండగా కొంతమంది దేవుడు మాట వినలేదు. ఒక గుంపు, ఒక తెగ, వారందరూ కూడా ఒక గోత్రంగా వారు పక్కకు వచ్చి ఒక గోత్రము కూడా దేవుని మాట వినలేదు. ప్రియ దేవుని బిడ్డలారా, మరి మనందరికీ తెలుసు, మరి గోత్రాలుగా ఉన్నటువంటి 12 గోత్రాలు మనం చూసినట్లయితే
రూబేను, సిమ్యోను, యూదా, జెబులోను, ఇస్మకారు, గాదు, దాను, ఆసేరు, నఫ్తాలే, ఎఫ్రాయిము యొక్క గోత్రాలు మనందరికి కూడా పరిశుద్ధ గ్రంథము వెనక యొక్క ఆకార పేజీలో మనకు కనపడుతూ ఉంటాయండి. ఏమండి, యొక్క అబ్రహాము ప్రయాణం చేసినటువంటి పట్టణాలు అవన్నీ ఉంటాయి కదండి, అక్కడ మనకి 12 గోత్రాలు కనపడుతూ ఉంటాయి. ఈ గోత్రాలలో ఒక గోత్రాన్ని దేవుడు తప్పించేశాడు. గోత్రాన్ని తప్పించేసాడంటే దేవుడు మన పరిస్థితి ఏంటి? మనం అందరం కూడా లోతుగా ఆలోచించండి, బాగా లోతుగా వెళ్ళండి. మీరు అందరూ కూడా వాక్యం వింటున్నామంటే ఏం ఆలకిస్తూ ఉన్నాం? మనందరము కూడా ఆదికాండ గ్రంథం ఒకసారి తీద్దామండి. అందరము తీద్దాం ప్రియ దేవుని బిడ్డలారా. ఆదికాండ గ్రంథము 49వ అధ్యాయము. 49వ అధ్యాయము. తీసారండి. 49వ అధ్యాయంలో మీకు ఒక మంచి మాట కనపడుతుంది, నేను చెప్తాను. తర్వాత వచ్చేసి మీరందరూ కూడా 49వ అధ్యాయంలో చూసినట్లయితే ఈ యొక్క 16వ వచనం చూద్దాం అందరము. దాను ఇశ్రాయేలు గోత్రికుల వలెను తన ప్రజలకు న్యాయము తీర్చును. దాను త్రోవను సర్పముగాను, దారిలో కట్లపాముగాను ఉండును. అది గుర్రపు మడిమెలు ఖర్చును. సరిపోద్దండి. ఒకసారి చూసారా, ఇక్కడ దాను గోత్రం గురించి మనం చదువుకున్నాం. హల్లెలూయా. మరి యొక్క గోత్రాలు 12 గోత్రాలు మనందరికి తెలుసు. నిర్గమాకాండము 1వ అధ్యాయంలో మరి యొక్క గోత్రాలు 12 గోత్రాలు మనకు కనబడుతూ ఉంటాయి. ఏమండి, మీరందరూ కూడా ఇంటికి వెళ్ళిన తర్వాత ఒకసారి నిర్గమాకాండము 1వ అధ్యాయం చూసినట్లయితే ప్రియదేవుని బిడ్డలారా, మరి ఇక్కడ రూబేను, సిమ్యోను, లేవి, యోదా, ఇస్సాకారు, జెబులూను, బెన్యామీను, దాను, నఫ్తాలి, గాదు, ఆసేరు, ఈ యొక్క 12 గోత్రాల్లో మనం చూస్తున్నటువంటిది ఏ గోత్రం చూసామమ్మా? దాను గోత్రం గురించి చూస్తూ ఉన్నాం. ఈ యొక్క 12 గోత్రాలు మరి యొక్క పాత నిబంధన గ్రంథంలో నిర్గమకాండంలో దేవుడు ఏర్పాటు చేసినటువంటి యాకోబు సంతతి వారి నుంచి చేసినటువంటి మాటలను బట్టి మనం చూసాం 12 గోత్రాలు. అదే చూసినట్లయితే ఇక్కడ 12 గోత్రాలు కూడా మనకి ప్రకటన గ్రంథంలో మనకు కనబడుతూ ఉంటాయి. ప్రకటన గ్రంథంలో 7వ అధ్యాయము, ఏమండి 7వ అధ్యాయము 5వ వచనంలో మనకి ఇక్కడ గోత్రాలు కనబడుతూ ఉంటాయి. ఈ గోత్రాలలో దాను గోత్రము దేవుడు తప్పించాడు. ప్రియ దేవుని బిడ్డలారా, చూసారండి, ఇక్కడ దాను గోత్రాన్ని తప్పించేశాడు. ఇక్కడ దాను గోత్రాన్ని తప్పించినటువంటి దేవుడు మరి యొక్క దాను గురించి పరిశుద్ధ గ్రంథము ఏమి చెప్తూ ఉందయా అంటే మనమందరము కూడా చూద్దామండి. ఒకసారి 49వ అధ్యాయం 16వ వచనం ఒకసారి చూద్దామమ్మా. దాను ఇశ్రాయేలు గోత్రికులకు ఏమండి తన ప్రజలకు న్యాయము తీరుస్తూ ఉన్నాడంట. ఈ యొక్క దాను గోత్రము వారు ఏం చేస్తూ ఉన్నారండి? ఇశ్రాయేల్ ప్రజలకు న్యాయము తీర్చే రీతిగా ఉన్నాడు. అంటే ఈయన బుద్ధి సరైనది కాదు కానీ వేరే వాడికి చెప్తాడు. ఇతను కంట్లో దూలం పెట్టుకుంటాడో, ఏమంటే కంట్లో పెట్టుకుని వెదిటోడి కంట్లో ఏం నిలుగుతాడమ్మా? నలక నిలుగుతూ ఉంటారంట చాలా మంది కూడా. ఇటువంటి పరిస్థితులు ఈ యొక్క దాను గోత్రానికి ఉన్నాయి. ప్రియ దేవుని బిడ్డలారా, మీరందరూ కూడా ఇదే మాటని అనేక మాటలు మనం చెప్పుకోవచ్చు. కానీ చాలా మంది కూడా, నేను ఇందాక చెప్పాను కదండి మీ అందరికీ, యెషయా గ్రంథంలో ఒక మాట చూపించాను, 5:21 చూపించాను. నేను చాలా నీతిమంతుడని చెప్తూ ఉంటాడు. వీడి దగ్గర అసలు నీతి ఉండదు. నేను చాలా పవిత్రుడని చెప్తూ ఉంటాడు. అసలు పవిత్రతే కనిపించదు చాలా మంది దగ్గర. ఏమంటే చాలా మంది కూడా మరి నేను ఏ పాపం చేయలేదని చెప్తూ ఉంటారు. పాపాన్ని చేయలేదని చెప్పుకునే కంట పాపాన్ని మనం ఒప్పుకోవాలంట. హల్లెలూయా. మరి యొక్క మనందరము కూడా ఆశీర్వదించబడుతూ ఉన్నామంటే మనందరము కూడా పాపాలను మనము కడుక్కుంటూ ఉన్నాం. మరి మేమేం చేసామండి పాపం అని అంటారండి? ఎవరినైనా సరే మోహపు చూపుతో ఒక చూపు చూస్తే అది పాపం అని చెప్తూ ఉంది. హల్లెలూయా. ఎవరినైనా సరే మనసులో మూలుక్కుంటే అది పాపం అంట. ఏమండి, మూలుక్కోవటం అంటే చాలా మంది కూడా లేనిపోని మాటలతోటి, సూటుబుట్టు మాటలతోటి మాట్లాడుతూ ఉంటారు. ఉన్నది లేనట్టుగా లేనిది ఉన్నట్లుగా చెప్తూ ఉంటారు. అటువంటి మాటలు కొండేలు ఆడొద్దని దేవుడు చెప్తూ ఉన్నాడు. అది పాపం అని చెప్తూ ఉన్నాడు. నువ్వేదైనా సరే తప్పు చేస్తే నేను క్షమిస్తానని చెప్తూ ఉన్నాడు. కానీ ఒకరి మీద సరిగితే మాత్రం నేను క్షమించనని చెప్తూ ఉన్నాడు దేవాతి దేవుడు. హల్లెలూయా. మీరు గనక ఎవరినైనా గనక
నేను మామూలుగా సోదరుడిగా చెప్తూ ఉన్నాను, మీ తమ్ముడిని మీ అన్నను కానీ మూలుగులు కానీ సంశయాలు కానీ ఏమండి అనుమానాలు కానీ మన కుటుంబంలో కానీ భార్య మీద కానీ భర్త మీద కానీ బిడ్డల మీద కానీ అత్త మీద కానీ మరి ముఖ్యంగా ఏమంటే కోడల మీద కానీ ఏమో చాలా మంది అత్తగారులు ఉన్నారు కదా ఇక్కడ, మీ కోడల మీద మీరు సనగొద్దు. చాలా మంది తండ్రులు ఉన్నారు కదా, కొడుకుల మీద సనగొద్దు అని చెప్తూ ఉన్నాను. ఎందుకంటే లేఖనం చెప్తూ ఉంది, నీ పాపాన్ని నేను క్షమిస్తాను కానీ సనిగితే మాత్రము నేను క్షమించనని చెప్తూ ఉంది. ప్రియ దేవుని బిడ్డలారా, నేను ఒక మాట చెప్తూ ఉంటాను. ఏమండి కోరహు సంతతి వారందరూ కూడా ఎట్టి రీతిగా 250 మంది గుంపు. ఏమేం పరిశుద్ధులము కదా, పాస్టర్ గారే పరిచర్య చేయాలా? మోషే మేమే పరిచర్య చేయాలా? నువ్వే పరిచర్య చేయాలి, మేము చేయకూడదు అనేసి వాళ్ళందరూ కూడా గుంపు కూడినప్పుడు దేవుడికి కోపం వచ్చింది. ఏమంటే దేవుడికి ఎన్నిక చేసుకున్నటువంటి జనాంగం మీద ఎవరన్నా వస్తే ఊరుకుంటాడమ్మా? భూమి నెరవేర్చి 250 మందిని మింగిని వేసినట్లుగా లేఖనం సెలవిస్తూ ఉంది. హల్లెలూయా. మరి అట్టి రీతిగా కొడుకులు ఉన్నారు అక్కడ. ఏమండి ఈ యొక్క మరి కీర్తనలు రాశారు, అద్భుతమైనటువంటి కీర్తనలు కోరాహు కుమారులు. ఏమండి తల్లి తండ్రి వీళ్ళందరూ చనిపోతుంటే కొడుకులు అలా చూస్తూ ఉన్నారు, ఏం చేయలేని పరిస్థితి. దేవుడి ఉగ్రత. ప్రియ దేవుని బిడ్డలారా, మనం అందరం కూడా ఒప్పుకోవాలి, మేము పరిశుద్ధం అనేసి ముందుకు వెళ్ళకూడదు, లోపల ఒకటి బయటికి వెళ్ళకూడదు. ప్రియ దేవుని బిడ్డ ఉంటే మొఖం మీద మాట్లాడండి క్రైస్తవ బిడ్డలుగా మీరు, లేదంటే మానేయండి, గద్దెచ్చండి అంతే. దేవుడు చెప్తూ ఉన్నాడు, ఒకసారి ప్రార్థన చేయి, రెండోసారి ప్రార్థన చేయి, మూడోసారి గద్దిచ్చు, నేను చూసుకుంటానని చెప్తూ ఉన్నాడు. హల్లెలూయా. అది మనం చేయవలసింది. మరి ముఖ్యంగా ఇశ్రాయేలు గోత్రికుల కంట ఈ దాను ప్రజలందరికీ కూడా ఏం చేస్తూ ఉన్నాడండి? న్యాయం తీరుస్తూ ఉన్నాడు. ఇతనే వ్యక్తి మంచివాడు కాదు కానీ చాలా మంది అట్టనే కనపడుతూ ఉన్నారు. అట్టి రీతిగా ఉండకూడదని చెప్తూ ఉన్నారు. రెండో పాయింట్ చూసినట్లయితే, దాను త్రోవలో సర్పముగాను ఏమండి దారిలో కట్లపాముగా ఉన్నాడంటే. ఈ సంతతి వారందరూ ఎలా ఉన్నారంటే సర్పం వలె ఉన్నారు. ఏమండి సర్పం అంటే మామూలు కాదండి, అపవాది అది. నిజంగానే మరి యొక్క సర్పము కట్లపాము గురించి మాట్లాడుతూ ఉన్నాడు దేవాతి దేవుడు. నిజంగా కట్లపాము కరుతండి కొట్ల నీక్కులాగలో మనిషి చనిపోతాడంట. దేవాతి దేవుడు మరి నేను మా అమ్మాయి పుష్పవతి అయినప్పుడు ఇండియా దేశం వెళ్ళి ఒక దైవదాసులకి, మేడిది గాంధీ గారు అని ఇజ్రాయిల్లో ఉన్నారండి, కోయిట్లో ముందు పనిచేసి ఇజ్రాయిల్ వెళ్ళారు మా బావగారు. ఆయన ఇంటికి సించినాడు అనే దిండి గ్రామానికి వెళ్ళినప్పుడు 6:30 ఆ ప్రాంతంలో చెట్లు అవి ఉన్నాయంత ఎత్తున మేము వస్తూ ఉన్నాం. బోధగడకు వచ్చేటప్పటికండి ఒక మెట్టి సిమెంట్ అవతలకి వెళ్ళాలి, బోధ దాటి. కట్లపాము అక్కడ వెళ్తూ ఉందన్నమాట. ఇలాగా జస్ట్ నేను అంటే చాలా లైట్ వేసుకుని వెళ్తున్నాము, ఇలాగా మా మిస్సెస్ నేనే వెళ్తున్నాము, ఆ దగ్గరికి వెళ్తున్నాము. కట్లపాము ఇలాగ ఉందన్నమాట, నేను నడుచుకుంటూ అది వెళ్తుంది. అలాగా నిజంగా కరితే పరిస్థితి అంటే అర్ధరాత్రి కాడ దేవాతి దేవుడు కాపాడతాడు. ప్రియదేవుని నిజంగా కట్లపాము కనుక కరిస్తే చాలా ప్రమాదం అన్నమాట. ఇక్కడ దాను గోత్రం గురించి దేవుడు చెప్తూ ఉన్నాడు. ఏమంటే ఇలా ఎలా ఉన్నారు తెలుసండి? కట్లపాముగా ఉన్నాడంటే వీడు. ఎవరిని కరిచేద్దామనేసి సర్పం వల్ల పొంచి ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, కొన్ని పాములు చూడండి రోడ్ల మీద వెళ్ళిపోతుంటే గమ్ముని అనుకోని పరిస్థితుల్లో మనం కనుక ముందుకు సాగుతూ ఉంటే ఏం చేస్తే తెలుసండి, వాళ్ళ మీదకి బస్సు కొడుతుంటే వెళ్తుంటాయి. చాలా కొన్ని పాములు అయితే చచ్చిపోతుంటాయి, కొన్ని పాములు అయితే లొంగేసుకుంటాయి. చాలా పాములు కూడా పగబట్టి కూడా ఇంటికి వచ్చేస్తూ ఉంటాయంట. మనం వింటాం కదండి అన్ని. అండ్ పగబట్టి చాలా మంది ఇంటికి వచ్చేసి కరిచేసిన వాళ్ళు కూడా ఉన్నారు. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ కట్లపాముగా ఉన్నాడని చెప్తూ ఉంది లేఖనం. మరి అది గుర్రపు మడిమెను కరుచును చూసారా. ఈ యొక్క పాము కానీ కట్లపాము కానీ గుర్రాన్ని కరిచింది అనుకోండి, మరి గుర్రము ఇంకా ఎక్కడికి వెళ్ళలేదు, అక్కడికక్కడే చనిపోవచ్చు. మరి యొక్క మడిమను కరుస్తుందంట. మనల్ని సరే పాము ఎక్కడ కరుతుందమ్మా? ఓకే, అనుకోని రీతిలో కనుక మనల్ని పాము కరిచేస్తుంది అనుకోండి, ఎక్కడ కరుతుంది? అది మడ మీద వేస్తుంది కాటు. ఏమండి చాలా మంది కూడా మన పైన కాటు వేయడానికి ఈ యొక్క సర్పం వల్లే కట్లపాము వల్లే ఉంటారు. క్రైస్తవ బిడ్డలుగా ఉన్నటువంటి మనందరం కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ యొక్క సేవ చేస్తున్నటువంటి వారి మీద చాలా మంది నిందలు వేస్తూ ఉంటారు. అయినా కూడా మనం భయపడకుండా ప్రార్థన చేయాలి. ప్రియ దేవుని బిడ్డలారా, ప్రార్థన విజయం. మరి ఇడు గుర్రపు మడిమను కరుస్తూ ఉంటాడంట. మరి ఏదన్నా యుద్ధానికి వెళ్ళినా, ఏదన్నా గుర్రం మీద స్వారీకి వెళ్ళినా మరి గుర్రపు మడ మీద కరితే ఆ యుద్ధం అంతా పాడైపోద్ది కదండి. మరి కట్లపాము వల్లే ఇటు కాసు కూర్చుంటాడంట. ప్రియ దేవుని బిడ్డలారా, అదేవిధంగా అందువలన ఎక్కిన వాడు తర్వాత చూద్దామండి ఒకసారి. అదే వచ్చిన
గుర్రం మీద ఎక్కిన వారు ఏమవుతారమ్మా? వెనకకి పడుననుంది. హల్లెలూయా. మరి చూసారండి, మరి నిజంగా గుర్రాన్ని కరిచినప్పుడు పాము గుర్రం మీద ఉన్నటువంటి మహారాజు కానివ్వండి ఎవరైనప్పటికీ కూడా మరి ఎక్కడ పడిపోతాడంటే కింద పడిపోతాడంట. అంటే ప్రయాణం ఆగిపోద్ది. ఈ యొక్క గుర్రం గురించి దేవాతి దేవుడు ఒక అద్భుతమైనటువంటి మాట చెప్తూ ఉన్నాడు. ఈ దాను గోత్రం ఎందుకు తప్పించబడిందంటే వీళ్ళందరూ కూడా భయంకరమైనటువంటి స్థితిలో ఉన్నారు. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ గోత్రికులందరూ కూడా భయంకరమైనటువంటి స్థితిలో ఉన్నారు. మనందరం కూడా జీవ గ్రంథంలో మన పేరు ఉండాలని పాటుపడాలి. ఈ యొక్క గోత్రాన్ని తీసేసాడంటే ఒకసారి మనం ఆలోచించండి. ఇలాంటి భయంకరమైనటువంటి పరిస్థితిలో మరి యొక్క దాను గోత్రం ఉన్నట్లుగా మనకు కనపడుతూ ఉంటుంది. ఈ యొక్క గుర్రం గురించి చూసినట్లయితే ఏమంటే మనందరం కూడా గుర్రం గురించి చూసినట్లయితే ఒక మాట మనకు కనపడుతూ ఉంటుంది. అందరం కూడా తీద్దామండి ఒకసారి. ఈ యొక్క ద్వితీయోపదేశ కాండం మీరు ఎవరు తీయొద్దు, కానీ నేను 33వ అధ్యాయంలో ఒక మాట మనం చదువుతాం. దాను గూర్చి ఇట్లే నేను దాను సింహ పిల్లయు దాని భాషాంతరంలోనూ ఏమండి దుముకి దాటును. తర్వాత వచ్చేసి ఏమంటే కీర్తనల గ్రంథంలో ఒక మాట చదివి చెప్తూ ఉన్నానండి. మనందరం కూడా చూద్దాం. ఏమంటే భాషాను పర్వతము దేవ పర్వతము. భాషాను పర్వతం అంటే ఈ యొక్క దేవ పర్వతము దేవుడు నిలిచి ఉన్నటువంటి స్థలము. ఈ యొక్క కీర్తన గ్రంథము 68వ సంకీర్తన 15వ వచనం మాట మనకు కనపడుతూ ఉంటుంది. భాషాను పర్వతము దేవ పర్వతము, భాషాను పర్వతము శిఖరము గల పర్వతము. అంటే ఈ యొక్క భాషాను పర్వతము ద్వితీయోపదేశ కాండంలో మనం చూసినట్లయితే ప్రియ దేవుని బిడ్డలారా ఇక్కడ మాట ఉంది కదండి. మనం చదువుకున్నటువంటి వాక్యము ద్వితీయోపదేశ కాండంలో మరి యొక్క మాట మనకు కనపడుతూ ఉంటుంది. ఈ యొక్క దాను ఇట్లా నేను దాని సింహం పిల్లలంటే పోలి ఉన్నాడంటే. సింహం పిల్లలంటే పోలి ఉంటామండి అంటే మనం చూసినట్లయితే ఇది 1 పేతురు 5వ అధ్యాయం 8వ వచనంలో మనకు ఉంటుంది కదండి. సింహము ఎవరన మృంగుదనని గర్జించు తిరుగుతూ వెతుకుతూ ఉన్నాడంట ఈ అపవాది. చూసారండి, ఈ యొక్క సింహం వలె తిరుగుతూ ఉన్నాడు. ఈ యొక్క దాను గోత్రము సింహాన్ని పోలి ఉంది. మరి యూదా గోత్రపు సింహం ఉంది. ఆయన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు ప్రతి ఒక్కరిని కూడా కాపాడాలని మరి ఆయన మరి ముందుకు సాగుతూ ఉంటే ఈ దాను ఎట్లు ఉన్నాడండి? గర్జించు సింహాన్ని పోలి ఉన్నాడు. ఈ గర్జించు సింహం ఎట్టి రీతిగా ఉందంటే ఎవరిని మృంగుదునా అనేసి ఎదురు చూస్తూ తిరుగుతూ ఉన్నాడంట అపవాదిగాడు. హల్లెలూయా. ఎవడు దొరుకుతాడో వాడిని మింగుదామని ఎదురు చూస్తూ ఉన్నారు. ప్రియ దేవుని బిడ్డలారా, అదే భాషాను ఏమంటే భాషాను నుండి దుముకాడంటే భాషాను పర్వతం అనగా దేవుని యొక్క పర్వతం మీద ఉండడు. దేవుడు నిలిచి సన్నిధానంలో ఉండరు వీళ్ళు. చాలా మంది కూడా చూడండి ఈ యొక్క రోజును చూస్తే దేవుని సన్నిధానంలో ఉంటూ ఉన్నారు క్రైస్తవ బిడ్డలు. ఎక్కడ ఉంటూ ఉన్నారంటే వారికి నచ్చినటువంటి స్థలాలు, ఏమండి వారికి నచ్చినటువంటి ఇక్కడ చూసినట్లయితే మాలియా కావచ్చు, లేదంటే ఏదైనా బీచ్ కావచ్చు, లేదంటే ఏదైనా పార్క్ కావచ్చు. వారు క్రైస్తవ బిడ్డలు అవటానికి అయినప్పటికీ కూడా దేవుని పాదస్థలము నిలుచు చోట్లోకి మాత్రం వాళ్ళు రారు. హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, మనందరము కూడా దేవుని యొక్క పాదస్థలం నిలిచే స్థలము ఆయన దేవుడు ఏర్పరచుకున్నటువంటి ఒక మందిరము. హల్లెలూయా. ఈ యొక్క మందిరంలో దేవుని ఆత్మ మరి ఆయన ప్రతి ఒక్కరి పైన కుమ్మరించడానికి దేవుడు మనల్ని ఎన్నుకున్నాడు. హల్లెలూయా. అంతేగాని మనం వచ్చాము వెళ్ళామని కాదు ప్రియ దేవుని బిడ్డలారా. ఇంకా మనము ఆత్మ పొందుకున్నటువంటి మనము ఏమంటే ఎక్కడ ఉండాలని మనం అనేక మందికి తెలియపరచాలంటే దేవుని యొక్క మందిరంలో ఉండాలని. ఈ యొక్క భాషాను పర్వతం అనగా దేవుడు నిలుచు స్థలము. ఈ స్థలాలపైన ఏమంటే దాను గోత్రం వాళ్ళు లేరు. అందుకని దేవాతి దేవుడు కోపం వచ్చింది. ఈ యొక్క గోత్రికులందరినీ కూడా ఉంచాడు. మరి ఈ యొక్క చూసినట్లయితే నిర్గమాకాండంలో 12 గోత్రాల్లో దాను గోత్రాన్ని తప్పించేసి మరి యొక్క దేవాతి దేవుడు ప్రకటన గ్రంథంలో చెప్తూ ఉన్నాడు కదా, ఒకవేళ మీ పేరు గనక జీవ గ్రంథంలో లేకపోతే నేను ఎక్కడ పడేస్తానని చెప్తూ ఉన్నాడమ్మా? అగ్నిగుండంలో పడేస్తానని చెప్తూ ఉన్నాడు. ప్రియదేవుని బిడ్డలారా, మనమందరము కూడా దేవుని యొక్క సముఖంలో మరి నేర్చుకోవాల్సింది ఏంటంటే మనందరి పేర్లు జీవ గ్రంథంలో ఉండాలనేసి. హల్లెలూయా. అంతేకాని మనం వచ్చాము వెళ్తూ ఉన్నాం మన పేర్లు ఎక్కడెక్కడో ఉండాలి, లోకానుసారమైనటువంటి లోకంలో ఉండాలని కాదు. చాలా మంది కూడా చాలా రకరకాలుగా మరి ఈ యొక్క దాను చేసినటువంటి రీతిలో మరి మన ఇళ్ళకి వస్తూ ఉంటారు. ఏమంటే చాలా మంది మోసం చేస్తూ ఉంటారు. చూడండి, చాలా మంది కూడా మన ఇంట్లోకి వచ్చి అబద్ధ ప్రవర్తనగా కొంతమంది వస్తూ ఉంటారు.
నీకు అది జరుగుతుంది ఇది జరుగుతుంది అని చెప్తూ ఉంటారు, చాలామంది చెప్తూ ఉంటారు కదండి. మరి అది జరుగుతుంది ఇది జరుగుతూ ఉందంటే మన ఆలోచనలన్నీ ఎక్కడికి వెళ్తాయి తెలుసండి? జ్వరం వచ్చింది అనుకోండి, చంటి పిల్లలకి మనం ఏం చేస్తామమ్మా, ప్రార్థన చేసి ప్రసాదం నూనె రాసి డాక్టర్ గారి దగ్గర ఇచ్చినటువంటి ట్యాబ్లెట్లు మెడిసిన్ వాడతాం. కొంతమంది క్రైస్తవులే పిల్లలకు జ్వరం వచ్చింది అనుకోండి, ఏం చేస్తారు తెలుసండి? వాళ్ళు ఓ తాయిది కడతారు, చిన్న మంత్రం చేస్తారు. విశ్వాసం ఎక్కడుంది? విశ్వాసంతో ముందుకు సాగాలంట. హల్లెలూయా. మనం విశ్వాసంతో ముందుకు సాగితే దేవాతి దేవుడు గొప్ప కార్యం చేస్తానని చెప్తూ ఉన్నాడు. చాలా మంది అంటూ ఉంటారు, నేను ఇది నమ్ముతున్నానయ్యా కానీ అది జరగట్లేదు అంటుంటారు దైవదాసుల దగ్గరికి, మా దగ్గరకు వచ్చి. మరి ఏ విధంగా నీ విశ్వాసం ఉంది? మన విశ్వాసం ఏ విధంగా ఉండాలంటే మనం అందరము కూడా ఈ పరిశుద్ధ గ్రంథము అండ్ పరలోక రాజ్యంలో ఉన్నటువంటి జీవ గ్రంథంలో మన పేరు ఉండాలని విశ్వాసంతో ముందుకు సాగాలి. హల్లెలూయా. అంతేగాని విశ్వాసం లేనటువంటి క్రియలు లేనటువంటి జీవితాన్ని జీవించకూడదు. నేను చెప్పాను కదండి, చాలా మంది ఇదే ఫాలో అవుతూ ఉంటారు. యెషయా గ్రంథము 5:21 నేను చాలా నీతిమంతుణ్ణి, నాకు జ్ఞానం ఉందని చెప్తూ ఉంటారు. సెల్ఫ్ గ్లోడ్నెస్ ఎవరు కూడా పెట్టుకోకూడదు, మనకు మనం అస్సలు పొగడుకోకూడదు. ప్రియ దేవుని బిడ్డలారా, నజరేయుడైన యేసుక్రీస్తు వారిని మనం కనపరచాలంట. హల్లెలూయా. మరి అట్టి రీతిగా సేవకుడి పైకి ఏమండి కొన్ని పాములు కరవు విషాన్ని కక్కుతూ ఉంటాయి. సేవకుడి పైకి చాలా మంది కూడా విషాన్ని కక్కుతూ ఉంటాయి ఈ రోజుల్లోనూ. ఏమండి ఒక పాట ఇవ్వలేదంటే సన్నిధానికి రారు, ఒక వాక్యం ఇవ్వలేదంటే సన్నిధానికి రారు. నిజంగా ఆ సేవకుడి పైన సంఘం పైన అనేక మంది విషం కక్కుతూ ఉంటారు. విషాలు ఎలా కక్కుతాయంటే కొన్ని పాములు కరవని చెప్పాను కదా నేను, ఆ విషం కక్కిన ప్రమాదమే. ప్రియ దేవుని బిడ్డలారా, కొన్ని పొడపాములు చూడండి గుమ్మున కరవంటాయి. పొడపాముకి ఏదైనా శబ్దం చప్పటి తగిలితే అది ఏం చేస్తుంది, నోట్లో విషం ఊతుంది అనమాట. ఆ ఈ విషం ఎక్కడ పడితే అక్కడ నీళ్లు ఆ చర్మం అంతా కూడా కుళ్ళిపోద్ది. ప్రియ దేవుని బిడ్డలారా, కొన్ని పాములు ఏం చేస్తూ ఉంటాయి తెలుసండి, విషాన్ని కక్కుతూ ఉంటాయి. కొన్ని కాటేసి మరి మనల్ని మట్టు పెట్టాలని చూస్తూ ఉంటాయి. కట్టల పాముల వల్లే దాను గోత్రం ఉంది. మరి చూసినట్లయితే ప్రియ దేవుని బిడ్డలారా, మరి యొక్క విషాన్ని కక్కుతూ ఉన్నటువంటి యొక్క పాముల గురించి చూసినట్లయితే వీళ్ళే ఈ దాను గోత్రానికి సంబంధించినటువంటి వారు. ఎవరైతే అటువంటి వారు ఉంటూ ఉన్నారో సమాజంలో వీరందరూ కూడా దాను గోత్రానికి సంబంధించినటువంటి వారు. ప్రియ దేవుని బిడ్డలారా, అటువంటి వారిగా మనం కాకుండా మరి దేవాతి దేవుడు మనకిస్తూ ఉన్నటువంటి మాట ఏంటంటే జీవ గ్రంథంలో మన పేరు ఉండాలని. మరి లేనటువంటి వారి గురించి చెప్తూ ఉన్నాడు దేవాతి దేవుడు. మన పేర్లన్నీ ఉండాలని మనం తపన పడాలి, దేవుడిచ్చు ఆశీర్వాదాన్ని మనం పొందుకోవాలి. హల్లెలూయా. అంతేకాని మనము వచ్చాము వెళ్ళాము అంటే మాత్రము ప్రయోజనం ఏమీ ఉండదు. సేవ చేస్తూ ఉన్నామంటే మన పేరు ఎక్కడ ఉండాలమ్మా? జీవగ్రంథంలో లిఖించబడాలి. 199.5 మార్కులు వచ్చినా కూడా పరలోక గమిలి కాదు కదా, ఆ పక్కకు కూడా వెళ్ళే మనం తట్టుకోలేము ఆ వేడికి. నీకు 100 మార్కులు వస్తేనే మనం వెళ్ళగలుగుతాం అవతలకి. మరి నేను చెప్తూ ఉన్నటువంటి మాటలు మీ అందరికీ కూడా అర్థమవుతూ ఉన్నాయి అనుకుంటున్నాను. మన పేర్లు పరలోక రాజ్యంలో ఉండాలి, జీవగ్రంథంలో. అంతేకాని అంటే దాను గోత్రం వల్లే ఎప్పుడైతే ఆయన తప్పించాడో అటువంటి వారుగా మనం ఉండకూడదని లేఖనం సెలవిస్తూ ఉంది. ఇంకా చెప్పాలంటే అనేక మాటలు చెప్పొచ్చు ప్రియ దేవుని బిడ్డలారా ఈ గోత్రికుల గురించి. మరి యొక్క దేవాతి దేవుడు యోధా సింహం వల్లే ఆయన మన మధ్యకు వచ్చి ఆయన పరిశుద్ధాత్మతో మనందరినీ కూడా తాగుతూ అన్నాడు. ఆయన మనందరినీ కూడా సిలువ రక్తంతో కడుక్కొని మీరు మీ సొత్తు కాదు నా సొత్తు అని చెప్తూ ఉన్నాడు. హల్లెలూయా. మనందరము కూడా ఆయన వారమై ఉన్నాం. మనమందరము కూడా ఆయన్ని ప్రేమించాలి. లోకంలో ఉన్నటువంటి ఈ లోకాశలన్నిటినీ విడిచాలి. నిజమే, మనం విడిచలేము, మానవ సహజమది. ఏ మానవుడు కూడా పరిశుద్ధుడు కాదని చెప్తుంది లేఖనం. నిజమే, మనము ఒక నిర్ణయం తీసుకున్నాం, ప్రభువా నేను ఈ పాపంలో ఉన్నాను, ప్రభువా నేను ఈ పాపంలో ఉన్నాను, ఈ పాపము నుంచి నన్ను కడుగుమనాలి. హల్లెలూయా. ఒక నెల చేయి ప్రార్థన, జవాబు రాలేదా? మళ్ళీ అదే పాపంలో నడుస్తున్నావా? మళ్ళీ ఇంకొక నెల చేయి ప్రార్థన, అదే పాపంలో నడుతున్నావా? నీతిమంతులు 7 సార్లు 6 సార్లు తప్పిపోయిన 7 సారి రక్షించబడతాను లేఖనం సెలవిస్తూ ఉంది. ప్రియ దేవుని బిడ్డలారా, మనమందరము కూడా ఆయన రక్షిస్తాడనే నిరీక్షణ కలిగి వెళ్ళాలి. అంతేకాని ప్రార్థన చేశాను, మందు తాగుతున్నాను ప్రభువా, నేను మానట్లేదు ప్రభువా, నేను మానేయాలి ప్రభువా అని నిర్ణయం తీసుకుంటారు కొంతమంది. ఏమండి ఒక వారం రోజులు మానేస్తారు, నెల రోజులు మానేస్తారు, అన్నింట్లో ఏదో కష్టం అవుతుంది, మళ్ళీ వెళ్ళిపోతాడు. అక్కడ కనపడతారు మనకి. ఏడో పాస్టర్ గారు అంటే మన ఇక్కడ కోవిడ్ దేశానికి వచ్చిన పాస్టర్ గారు మాట చెప్పాడు. పాస్టర్ గారు ఎక్కడికి వచ్చిన ప్రయాణం మీద ఊరు వెళ్తున్నాడు. ఊరు వెళ్తుంటే ఆయనకి చిన్న మోటార్ సైకిల్ ఉందంటండి. మంచి భయంకరమైనటువంటి ఎండలో
అన్నం తిందామంటే ఆ టైంకి అక్కడికి రీచ్ అవ్వలేమోను, సంఘానికి రీచ్ అవ్వలేను అనేసి కొంచెం ఫాస్ట్గా వెళ్తుంటే ఆకలి వేస్తున్నాడు, భయంకరమైన ఆకలి వేస్తుందంట. ఆయనకు షుగర్ ఉందని కూడా చెప్పాడు. నా ఆకలి వేస్తుంటే మరి షుగర్ ఉన్న వాళ్ళు ఏదో ఒకటి తినాలి కదమ్మా. తినటానికి ఒక బడ్డీ షాప్ కూడా ఆగి ఆ పక్కనే మిరపకాయ బజ్జీలు వేస్తుంటే, ఏమంటే పాస్టర్గా ఆగలేదండి, ఈ మామూలుగా బజ్జీలు కూడా తినకూడదండి పాస్టర్లో, మీరు అందరూ అలా చూస్తారేంటమ్మా? దేవుడికి స్తోత్రం, హల్లెలూయా. నేనైతే తింటాను, దేవుడికి స్తోత్రం. మరి ఆకలి ఎత్తే నేను తట్టుకోలేను, పాస్టర్ గారిని అడిగి తినేస్తాను కదండి పాస్టర్ గారు. పాస్టర్ గారు ముందు అన్నం తినేసిన తర్వాత బయలుదేరుదాం. దేవుడికి స్తోత్రం. అటు రీతిగా ఆయన మిరపకాయ బజ్జీలు తింటున్నాడంట. మిరపకాయ బజ్జీలు తింటుంటే తినేసాడు, వెళ్ళిపోయాడు ఆయన. మళ్ళీ సాయంత్రం ఇంటికి వచ్చేటోడికి ఆ పక్క మామూలు పాస్టర్ గారు ఆ పక్కింటికి అక్కడికి వెళ్తారు కదండి ప్రార్థన నిమిత్తం, మామూలుగా పక్కన ఇద్దరు యవనస్తులు అనుకుంటున్నారంట. పాస్టర్ గారు ఇందాక మిరపకాయ బజ్జీలు తిన్నారు, పాస్టర్ గారు ఇందాక మిరపకాయ బజ్జీలు తిన్నారు. ఈ పాస్టర్ గారికి అర్థం అవట్లేదంట, ఇదేంటి నా గురించి మిరపకాయ బజ్జీలు తిన్నారని నవ్వుకుంటున్నారంటే, ఏంట్రా నా గురించి మిరపకాయ బజ్జీలు తిన్నారు అంటున్నారంటే, పక్కనే ఉందండి అనుకున్నారా, వైన్ షాప్ ఉందంట. దేవుడి స్తోత్రం, హల్లెలూయా. వీళ్ళందరూ కూడా ఏమనుకున్నారండి, పాస్టర్ గారు పాస్టర్ గారికి ఆలేసింది, అమ్మగారు ఆలేసింది, మిరపకాయ బజ్జీలు తిన్నారు. చూసారు ప్రియ దేవుని బిడ్డలారా, వీళ్ళందరూ కూడా దాను గోత్రానికి సంబంధించినటువంటి వారు. విషము కరలేరు, కక్కుతారు ప్రియ దేవుని బిడ్డలారా. వాళ్ళతో మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. మరి ఎటువంటి వారి గురించి మనందరం కూడా ప్రార్థన చేయాలి. ఏమండి, తెలిసి తెలియనటువంటి మాటలు మాట్లాడుతూ ఉంటారు, నేను జ్ఞానవంతుని అంటారు. మళ్ళీ ఏమండి, వాళ్ళే కూడా పుల్లలు పెడుతూ ఉంటారు. చాలా మంది కూడా వాళ్ళు ఎక్కువైపోయారు. పరిచర్య అంటే చాలా మందికి సునకనంగా కనపడుతుంది, ఒక ముళ్ళబాటని అర్థం అవట్లేదు వాళ్ళకి. మన దగ్గర జీతం ఉంటే సంఘం పెడతాం కదండి, దర్శనం ఉంటే సంఘం పెట్టాలి. హల్లెలూయా. యొక్క పరిశుద్ధాత్మ శక్తిని నువ్వు పొందుకోవాలి. ఎంతకాలం కన్నీళ్ళు కార్చావు, ఎంతకాలం మోకరించావు, ఏడ్చావు దేవుడి సన్నిధానంలో. ఏ సన్నిధానానికి వెళ్ళి నువ్వు బలపడ్డావు, ఏ సన్నిధానానికి వెళ్ళి ఎవాంజలిస్ట్గా పరిచర్య చేసావు, ఏ సన్నిధానంలో దేవుడు పరిచర్య చేసావు. నీ పాట ద్వారా ఎంతమంది మార్పు చెందారు, నీ వాక్యము ద్వారా ఎంతమంది, నీ స్తుతి ఆరాధన ద్వారా ఎంతమంది మార్పు చెందారు. తీతుకు రాసిన పత్రికలో మనకు కనబడుతుంది కదా. మరి నువ్వు సంఘ పెద్దగా ఎదిగావంటే ఏ విధంగా ఎదుగుతూ ఉన్నావు, సంఘ పెద్దగా ఏ విధంగా కోయిర్ లీడర్గా ఎదుగుతూ ఉన్నావు. పొద్దున్న బాప్తిసం తీసుకుని సాయంత్రం అభిషేకం చేసుకుని పరిచర్య చేసే పరిచర్యలు కాదు. ప్రియ దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు వారితో 12 మంది శిష్యులు పరిచర్య చేశారు. యేసుక్రీస్తు వారు ఉన్నారు కానీ వాళ్ళ ఏమి కాలేదు. యేసుక్రీస్తు వారు చనిపోయిన తర్వాత వారందరూ కూడా ప్రాణత్యాగానికి పాల్పడిపోయారు. ప్రాణం పోతే ఎంత ఉంటే ఎంత, ఏమన్నా అందరూ తెగించారా లేదండి. ఒక్కొక్కరు నరికేస్తున్నారు యేసుక్రీస్తు శిశువుల్ని. అయినా కూడా వాళ్ళందరూ కూడా యెజబేలు పరిపాలిస్తున్నటువంటి పరిపాలనలో ఒక సేవకుడు అండి 100 మందిని దాసాడండి. ఒక సేవకుడు. అదే ఊరు ఏలియా పారిపోతున్నాడు ప్రాణ భయంతో. ఉపేద్య సేవకుడు 100 మంది సేవకులు ఒక గృహలో దాసాడంట. దేవుడికి స్తోత్రం. ఆ పట్టు ఉండాలి. అంతేగాని సేవలోకి వస్తూ ఉన్నామంటే ఏ విధంగా వస్తూ ఉన్నారు సేవలోకి. ప్రియ దేవుని బిడ్డలారా, దర్శనము మార్గము యొక్క మార్గం ఎట్టి రీతిగా ఉంది, సరళం చేస్తూ ఉన్నామా? చాలా మంది కూడా ప్రెస్టేజ్ చేస్తూ ఉన్నారు. ప్రెస్టేజీ పనికిరాదు క్రైస్తత్వంలో. హల్లెలూయా. తనకు తానుకు తగ్గించుకునేవాడు చెప్పండి హెచ్చించబడును. ఈ హెచ్చింపు ఎక్కడ ఉండదు నీకు. ఈ యొక్క భూమి మీద మీరు చూస్తున్నటువంటి లోకాశంలో మనకు కనపడదు. కనిపించిన మీరేదో ఒక ఎమ్మెల్యే అవ్వచ్చు మీ ఫ్యూచర్లో, లేకపోతే మీరు ఒక మంత్రి అవ్వచ్చు ప్రియ దేవుని బిడ్డలారా, లేకపోతే ఒక డిప్యూటీ ఆఫీసర్ అవ్వచ్చు, లేకపోతే ఒక కానిస్టేబుల్ అవ్వచ్చు, ఒక ఎస్సీ అవ్వచ్చు, లేదంటే ఒక జడ్జి అవ్వచ్చు. వాట్ ఎవర్ మీరు ఏదైనా కావండి. కానీ ఇకలోహం సంబంధమైనటువంటి ఆశల గురించి చూసుకుని, పూలదండల గురించి చూసుకుని, చప్పట్ల గురించి చూసుకుంటే పరలోక రాజ్యంలో ఆ యొక్క జీవ గ్రంథంలో మన పేరు ఉండదంట. హల్లెలూయా. నీతిగా చేయమని చెప్తూ ఉన్నాడు సేవ, యథార్థంగా చేయమని చెప్తూ ఉన్నాడు సేవ దేవుడు. ఈ యొక్క ఉదాహరణ ఎందుకు చూపించానంటే అండి, నేను చాలామంది కూడా క్రైస్తత్వంలో ఇట్టనే సాగుతూ ఉన్నారు. అటు రీతిగా కాకుండా మనమందరం కూడా మంచి మనసుతోటి దేవుని సేవలో ముందుకు సాగుతూ ఉంటే, ఏమండి నాకేంటండి 650 దినాల సాలరీ, నేను సంఘం ఎట్లయినా అంటున్నాడు ఒక ఆయన. మొన్న నాకు సౌండ్ లేదు, నేను 120 దినాలు సంపాదించుకుంటున్నాను,
దేవుడిచ్చినటువంటి దర్శనంతో ఒక సంఘం పెడితే అక్కడికి వెళ్ళటానికి తినరుంటలేదు ట్యాక్సీ మీద. ఇదేంటి ప్రభువా 650 ఉంటే పెట్టేయచ్చులే అయ్యగారు, 650 ఉంటే పెట్టేయచ్చు సంఘం. దేవుడు స్తోత్రం, హల్లెలూయా. మనసులో అనుకున్నాను, కానీ విర్రవేయకూడదు ప్రియ దేవుని బిడ్డలారా. భయంకరమైనటువంటి సేవలో బట్టలు లేకుండా తిరిగాడు ఒక ఆయన, బైబిల్లో మనకు కనపడుతుంది భక్తుడు. ఏమండి, ఈ యొక్క ఇండియా దేశం నుంచి అమెరికా దేశం వెళ్ళి వేల మంది కాదు, 10,000 మంది కాదు, లక్షల మందిలో సేవ చేసినటువంటి వ్యక్తి ఉన్నాడు కే పాల్ గారు. హల్లెలూయా. ఏమంటే నిజంగా అమెరికా ప్రెసిడెంట్ ఆగిపోడంట కే పాల్ గారి గురించి. ప్రత్యేకమైనటువంటి విమానాలు వచ్చి ఆయన గురించి 1 కాదు 2 3. ఏమండి, జెట్ ఫ్లైట్లు వేసిపోవడానికి ఇండియా దేశంలో ఉంటే కనుక అక్కడి నుంచి వచ్చి లక్షల మంది ప్రజల ముందు దేవుని సువార్త ఇదే బైబిల్ ఎట్టుకుని ప్రకటించాడండి. హల్లెలూయా. ఇప్పుడు చూడండి ఆయన స్థితి ఏమైపోయిందో, ఒక జోకర్ కింద మనకు కనపడుతూ ఉన్నాడు. అంటే నేను అన్న మాట కదా, అనేక మంది మీడియా వాళ్ళు అంటున్నారు ప్రియ దేవుని బిడ్డ, క్షమించాలి ఆ మాటకి. ఎందుకంటే ఒక దేవుడి సేవకుడు ఆయన కంచేపేమో పిల్లలతో ఆడుకుంటాడు, కంచేపేమో రోడ్ల మీద ఏ పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడుతూ, కంచేపేమో కాళ్ళకి వెళ్ళి వాళ్ళు ఎత్తున్నాడు. ఏమంటే అదంటాడు ఇదంటాడు. ఆయన ఈ స్థితికి తీసుకొచ్చేసారు జనాలందరూ కూడా. అంటే స్థితిని మార్చేశాడు దేవుడు. హల్లెలూయా. అంటే ఈ దానుగడులందరూ కూడా ఆయన చుట్టూ ఉంటారనమాట. దాను గోత్రికులందరూ, ఈ పాపాత్ములందరూ కూడా ఆయన కూడా ఉండి ఆయన ఏం చేయరు తెలుసండి, వీళ్ళలో కలిపేసుకున్నారు. ఇప్పుడు ఆయన పొందుకున్నటువంటి పరిశుద్ధాత్మ ఆయనలో లేదు. మీరందరూ కూడా యూట్యూబ్లోకి వెళ్ళి ఒకసారి చూడండి. నేను చెప్తున్నటువంటి మాటలు కదండి. కే పాల్ గారు పాస్టర్ గారికి తెలుసు, అద్భుతమైనటువంటి సేవకుడు. ఆయన ప్రార్థిస్తుంటే ఏలేలాగా అగ్ని అభిషేకం దిగేదంటే ప్రియ దేవుని బిడ్డలారా. లేకపోతే ఏంటంటే ఇప్పుడు మానవ మాతృగా ఉన్నటువంటి మనము యేసుక్రీస్తు గురించి, ఆయన చేసినటువంటి సూచక్రియల గురించి, ఆయన చేసిన అద్భుతాల గురించి మనమందరం కూడా విని మనం పరిచర్య చేస్తూ ఉన్నాం. చూసిన వారి కంటే చూడని వారు ధన్యులు. హల్లెలూయా. మరి మనందరం కూడా అట్టి రీతిగా పరిచర్య చేస్తూ ఉన్నామంటే మరి కేయ పాల్ గారు ఎంత ఆత్మను పొందుకుని ఉంటాడు, దేవుడి ఆత్మని. హల్లెలూయా. దేశాల నుంచి ఆయనకి అనేకమైనటువంటి మీటింగ్లు ప్రియ దేవుని బిడ్డలారా. అటువంటి వారు పడిపోయి ఏమంటే పరిచర్య లేక స్థితి మారిపోయి ప్రియ దేవుని బిడ్డలారా ఏడుస్తూ ఉన్నారు. మన డబ్బు మనల్ని శాసించుతాం. 1000 దినాలు సంపాదించు, 2000 దినాలు సంపాదించు, కానీ ప్రెస్టేజ్గా మాత్రము సేవలోకి వస్తే మాత్రము నిలబడదు ప్రియ దేవుని బిడ్డలారా. చాలామంది కూడా ఇదే సంఘం ఉంటుంటే సంఘం నుంచి 4గురిని తీసుకెళ్ళి వారు చక్కటి రీతిలో ఆరాధన చేసుకుంటూ ఉన్నారు. వారికి దర్శనం ఉండాలి. నేను చెప్తూ ఉన్నటువంటి దర్శనంతో, దేవ దర్శనంతో మనం ప్రయాణం చేస్తేమండి మనందరికీ కూడా ఒక దినము ప్రయాణం 40 దినాల ప్రయాణిస్తుందంట. హల్లెలూయా. అంత దేవుడు ఆత్మశక్తిని ఇస్తాడు దేవుడు. హల్లెలూయా. అటువంటి ఓపిక మనం ఉండాలి. ఓపిక లేకపోతే అంటే మోషేని మిద్యాను అరణ్యంలో పడేసినటువంటి దేవుడు. హల్లెలూయా. మనం ఎంతండి, మనం ఏదో సూటు బూటు వేసుకున్నాము, కారు కొనుక్కున్నాము, 1000 దినాలు వస్తుంది చేయాలనుకుని మనం ఎప్పుడు కూడా గర్వించకూడదు ప్రియ దేవుని బిడ్డలారా. జీతాలు మారిపోతాయి, జీవితాలు మారిపోతాయి, కుటుంబాలు మారిపోతాయి, మన స్థితి మారిపోద్ది. ఎక్కడో ఉన్నటువంటి వారము దిగిపోతాము. వద్దు, అటువంటి సేవ మాత్రం మనం చేయకూడదు. ఎందుకు చెప్తానంటే జీవ గ్రంథంలో మన పేరు ఉండాలా. హల్లెలూయా. మనందరం కూడా ఎక్కివిందాం. పరిశుద్ధుడా పరమ తండ్రి, బహున్నతుడా మహాగణుడా, నీకు వందనాలు నాయన. జీవ గ్రంథంలో మా అందరి పేర్లు లెగిస్తూ ఉన్నందుకు నీకు వందనాలు. ఏదైనా పాపశాప జీవితం ఉంటే ప్రభు తీసివేయమని అడుగుతూ ఉన్నాను. అయ్యా, యేసయ్య ప్రేమ సంఘంలో ఉన్న ప్రతి ఒక్క బిడ్డని మీరు దీవించండి, ఆశీర్వదించిన ఆయన నీకు వందనాలు. మరి ముఖ్యంగా దైవదాసులు, దైవజండాలను బట్టి నేను ప్రార్థిస్తూ ఉన్నాను. అయ్యా, ఇచ్చినటువంటి చక్కటి అవకాశాన్ని బట్టి ప్రభువా, బిడ్డలకి నేను ఒక గోత్రంలో భయంకరమైనటువంటి స్థితి నాయన, సర్పం వలె నైనా వారు తండ్రి ఎట్టి రీతిగా అయితే నైనా కాటు వేయడానికి మట్టుగా ఉన్నారు ప్రభు. వారందరూ కూడా నాయన అగ్నిగుండంలో పడవేసినట్లుగా ప్రభు నీ వాక్యము తెల్లని తేట వలె సెలవిచ్చింది నాయన. మేమందరం కూడా జీవగ్రంథంలో ఉండాలి నాయన. మా పేర్లు జీవగ్రంథంలో ఉండాలి ప్రభువ. మా మనసులో ఆధీనం ఉండి నీ సేవలో ప్రభు మేమందరము కూడా నిలబడి ముందుకు గొప్ప ధన్యత మా అందరికి దయచేయమని అడుగుతూ ఉన్నాను.
పరిశుద్ధ పరమ తండ్రి, తలలో ఉంచినటువంటి ప్రతి ఒక్క బిడ్డను మీరు దీవించండి. బిడ్డలు ఏ అక్కరలతో ఉన్నారు ప్రభు, అక్కలన్నీ కూడా సకాలంలో సమృద్ధిగా నేను తీర్చేసి మెండైనటువంటి ఆశీర్వాదం బిడ్డలకు దయచేయమని అడుగుతున్నా నీకు వందనాలు. కన్నీటితోనైనా ప్రార్థిస్తున్నటువంటి ప్రతి ఒక్క బిడ్డనైనా మీరు దీవించండి. ఒక కవిలిలోనైనా ఒక బుడ్డిలో దాచి ఎటు రీతికైతేనైనా మా ప్రార్థనలన్నీ ఆలకించినైనా ఒక పుస్తకంలోనైనా నువ్వు రాస్తానని భక్తుడి ద్వారా సెలవిచ్చావు ప్రభు. అట్టి రీతిగానైనా ప్రభు మేము చేస్తున్నటువంటి సేవ పరిచయం దీవించము. మా కన్నీటిని ప్రభు మీరు తండ్రి ఒక బుడ్డిలో వెలగడుతూ ఉన్నారు. అందుని బట్టి నీకు వందనాలు, స్తోత్రాలు నాయనా. మరి ముఖ్యంగా ఈ సేవలు ఎవరైతే ప్రభు భారభరితమైనటువంటి సేవలు పాలు పొందుతూ ఉన్నారు, ఇప్పట్లో ఉప్పుతూ ఉన్నారు, ప్రతి ఒక్క బిడ్డని దీవించమని ఆశీర్వదించమని అడుగుతూ ఉన్నాను. నీకు వందనాలు పరిశుద్ధుడా, నీకు వందనాలు. సంఘం చుట్టూరు కంచి వేయండి. ఈ సంఘంలో యవనస్తులు లేవనెత్తలు ప్రభువా, కోయిరు పాటలు పాడే బిడ్డలు లేవనెత్తలనైనా అనేక మందినైనా వచ్చినైనా నేను ఆరాధించడానికి ప్రభువా మందిరం అంతా నింపమని అడుగుతూ ఉన్నాను. నీకు వందనాలు, స్తోత్రం స్తోత్రం. పరిశుద్ధుడా, అటు ఆశీర్వాదం అందరికి దయచేయమని ఈ యొక్క ప్రార్థనలు ఏకీవించినట్టు ప్రతి ఒక్క బిడ్డ పైనను మీ ఆత్మాభిషేకము కుమ్మరించినైనా పాలెంలో సంచరించినట్లుగా యేసయ్య ప్రేమ సంఘంలో మీ ఆత్మను సంచరింప చేయమని అడుగుతూ ఉన్నాను. స్తోత్రమయ్యా. బలమైనటువంటి సాధనాలుగా ప్రభువా నిలబడినటువంటి ప్రతి ఒక్క బిడ్డనే మూల స్తంభం వల్ల మీ సంఘంలో వాడుకోమని అడుగుతూ ఉన్నాను. నీకు వందనాలు అయ్యా. మీరు కార్చినటువంటి సిలువ రక్త ద్వారాలతో మేము పరిశుద్ధపరచబడాలి తండ్రి నాయనా. మా కుటుంబాలునైనా పరిశుద్ధపరచబడాలి ప్రభా. మాలో ఏ పాపం లేకుండానైనా తెల్లని తేటబడి హృదయాలు మాకు దయచేయమని దీవించమని ఆశీర్వదించమని వచ్చినటువంటి ప్రతి ఒక్క బిడ్డతోనే మీరే మాట్లాడి మహిమ ఘనత ప్రభావం మీకే చెల్లిస్తూ ఈ చిన్న ప్రార్థననైనా మీ సింహాసనాన్ని చేర్చుకుని ప్రభా ధూళి వలె కాకం తోపం వలెనైనా మీరు చేర్చుకున్నట్టు ఆశీర్వాదం మాపై కుమ్మరించమని నాకు నేను తగ్గించుకుంటూ నీ పాదాలు చేరి నజరేయుడైన యేసు నామములో ప్రార్థన అడుగుతూ ఉన్నాను మా పరమ తండ్రి. ఆమేన్ ఆమేన్ ఆమేన్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. గట్టిగా చప్పట్లు కొడదాం. గట్టిగా చప్పట్లు కొట్టి అయ్యగారు ఇచ్చినటువంటి మంచి వర్తమానాన్ని బట్టి దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. దేవునికి మహిమ. మంచి వర్తమానము. నాకు నచ్చినటువంటి ఒక మాట అయ్యగారు చెప్పిన దాంట్లో యెషయా గ్రంథం 5వ అధ్యాయము 21వ వచనంలో, యెషయా గ్రంథం 5వ అధ్యాయం 21వ వచనం అందరూ కూడా అనుకుంటున్నాం మనకు మనమే జ్ఞానులమని బుద్ధిమంతులమని మనం అనుకుంటున్నామని. వాస్తవానికి చెప్పాలంటే నిజంగానే మనము ఏ జ్ఞానము మనకు లేదు. ఎందుకంటే ఆ అగ్నిగుండములో పడకుండా ప్రకటన గ్రంథము 20వ అధ్యాయం 15వ వచనంలో చెప్పినటువంటి మాట జీవ గ్రంథములో నీ పేరు ఉందా లేదనేది మనం పరిశీలన చేసుకోవాలి. దేవుడు చక్కటి రీతిలో ఈరోజు నీతో మాట్లాడాడు. ప్రియ సహోదరి సహోదరుడా, మనందరం కూడా ఒకసారి లేచి నిలబడుకొని ఈరోజు బర్త్డే జరుపుకుంటున్నటువంటి రసూల్ బ్రదర్ని బట్టి ఆ యొక్క చిన్న కేక్ కటింగ్ చేసుకుందాము. చిన్న కేక్ కటింగ్ చేసుకుని మనం ముందుకు వెళ్దాం. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ. హల్లెలూయా హల్లెలూయా. హల్లెలూయా. ముందుకు వద్దాం. కొంతమంది ముందుకు పెద్దలు, కృష్ణ బ్రదరు, వెంకటేష్ బ్రదరు, సిస్టర్స్ రండి. పాట పాడుచుండగా మనం కానుకలు పెడదాం. యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే,
యుద్ధము యెహోవాదే. రాజులు మనకెవ్వరు లేరు, శూరులు మనకెవ్వరు లేరు. రాజులు మనకెవ్వరు లేరు, శూరులు మనకెవ్వరు లేరు. సైన్యములకు అధిపతి అయిన యెహోవా మన అండ. సైన్యములకు అధిపతి అయిన యెహోవా మన అండ. యెహోవా లేరు, యుద్ధము యెహోవాదే. యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే. యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే. రాజులు మనలను పడద్రోసి రావాలి, అందరూ ముందుకు రావాలి. రాజులు మనలను పడద్రోసి, బాధలు మనలను కృంగదీసి. రాజులు మనలను పడద్రోసి, రాజులు మనలను కృంగదీసి. విశ్వాసమునకు కర్తైన యేసయ్యే మన అండ. విశ్వాసమునకు కర్తైన యేసయ్యే మన అండ. యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే. యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే. రాజులు మనకెవ్వరు లేరు, శూరులు మనకెవ్వరు లేరు. రాజులు మనకెవ్వరు లేరు, శూరులు మనకెవ్వరు లేరు. హ్యాపీ బర్త్డే, హ్యాపీ బర్త్డే, హ్యాపీ బర్త్డే, హ్యాపీ బర్త్డే, హ్యాపీ బర్త్డే, హ్యాపీ బర్త్డే. రాజులు మనకెవ్వరు లేరు, శూరులు మనకెవ్వరు లేరు. రాజులు మనకెవ్వరు లేరు, శూరులు మనకెవ్వరు లేరు. రాజులు మనకెవ్వరు లేరు, శూరులు మనకెవ్వరు లేరు. యూదా గోత్రపు సింహమైన యేసయ్యే మన అండ. యూదా గోత్రపు సింహమైన యేసయ్యే మన అండ. యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే. హల్లెలూయా. యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే. యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే. యుద్ధము కొడదాం. హల్లెలూయా, హల్లెలూయా. హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు యూ రసూల్. హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు యూ అబ్రహాము. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. చివరి ప్రార్థన చేసుకొని ముగించుకుందాం. చివరి ప్రార్థన మన మధ్య ఉన్నటువంటి పాస్టమ్మ ప్రార్థన చేస్తుంది. చివరి ప్రార్థన ఆశీర్వాదం తీసుకుందాం త్వరగా. హల్లెలూయా, స్తోత్రం. అందరము కళ్ళు మూసుకొని చివరిగా ప్రార్థన చేసుకుందాం. మా ప్రేమ నమ్మకం గల మా పరలోకపు తండ్రి, పరిశుద్ధమైన దేవా, నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు. అయ్యా, నీకు మహిమకరముగా ఈ ఆరాధన జరిగించిన విధానమును బట్టి నీకు స్తోత్రాలు నాయన. నీ దాసుని వాడుకున్న విధానమును బట్టి నీకు స్తోత్రములు. జీవ గ్రంథములో మరి నాయన మా పేర్లు ఉండాలా ప్రభువా.
అవును తండ్రి, నీకు స్తోత్రములు. అగ్గి ఆరదంటున్నావు, పురుగు చావదంటున్నావు తండ్రి. మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు ప్రభువా. నైనా నీకు వేలాది స్తుతి స్తోత్రములు అయ్యా. ఇదిగో మరి నాయన సేవ చేసే విషయములో నీతికరమైన సేవ, నీకు ఇష్టకరమైన సేవ, నువ్వు ఇచ్చిన దర్శనమును బట్టి దేవా, ఇదిగో సింహములో పెద్దగా, సింహములో పరిచారకులుగా, ఇదిగో ప్రభువా నమ్మకముగా, ఇదిగో నాయన తండ్రి నీ మార్గములో అయ్యా నీ మాట చొప్పున నీకు లోబడినటువంటి స్వభావము కలిగిన వారమైన తండ్రి, నీ ఆత్మ నింపుదల నాయన నీ పరిశుద్ధ ఆత్మను ధరించుకున్న వారమై లోక ఆశల వైపు చూడక యెహోవా అయిన నీ మార్గములో వెళ్ళేటువంటి వారముగా అయ్యా తండ్రి, మేము ప్రార్థించినప్పుడు మా కుటుంబాలకు కాపుదల, విడుదల నాయన, ఇదిగో మేము ప్రార్థించినప్పుడు నాయన మా భర్తలకు విడుదల అయ్యా, మా భార్యలకు విడుదల, మా పిల్లలకు విడుదల తండ్రి. నీకు స్తోత్రములు ప్రభువా, నీకు వందనములు నాయన. దేవా మరి నాయన అట్టి ప్రార్థన శక్తి ప్రతి బిడ్డలోను మండించుము దేవా, మండించుము తండ్రి, మండించుమయ్యా. దంభమైన మాటలు కొట్టివేసి నీ ఆత్మశక్తిని, ఆత్మాభిషేకం ప్రతి బిడ్డ పైన కుమ్మరించు తండ్రి. ప్రభువా ఇదిగో నీవిచ్చిన ఈ జీవితం నీ కొరకు వాడబడుతుంది అనేటువంటి నాయన ప్రభువా, మమ్మల్ని మేము పరిశీలించుకున్న వారుగా నీకు లెక్క చెప్పవలసిన వారమై ఉంటున్నాం. ఒక దినమున తీర్పులో నిలబడవలసినటువంటి దినం ఉంటున్నది నాయన. ఈ లోకము శాశ్వతం కాదు, ధనము శాశ్వతం కాదు, మేము కూడా శాశ్వతమైన వారము కాదు ప్రభువా. నువ్వు పిలిచినప్పుడు మేము రాయన నీ యొద్దకు వచ్చేవారుగా మేము ఉండాలి. నీవిచ్చిన రక్షణను మేము కాపాడుకోవాలి నాయన. పాపాలను విడిచిపెట్టాలి తండ్రి. నీకు వందనాలు, స్తోత్రములు. ఈ దినమున నాయన నీ బిడ్డను బ్లడ్ చేశారు, కోవిడ్ దేశములకు నడిపించారు. ఎవరికి ఇది సాధ్యము కాదు, నువ్వు సాధ్యపరిచావు, అది నీ చిత్తం. ఇంకా వాడుకో స్వామి, నీకు స్తోత్రములు. నీ కార్యములను జరిగించు నాయన. దేవా ఇదిగో సుజాత బిడ్డను బట్టి మేము ప్రార్థన చేస్తున్నాం. వాళ్ళ అల్లుడికి నాయన తండ్రి యాక్సిడెంట్ ఉండగా ప్రభువా, ఆ బిడ్డను మరణ పడక నుండి మీరు లేవనెత్తండి నాయన, స్వస్థపరచండి. నీ సన్నిధానానికి దూరము కాకూడదు నాయన. శోధనలో పడిపోతాం, పాపములో పడిపోతాం, ఇరుకులో పడిపోతాం, గుంతలో పడిపోతామయ్యా. నా తండ్రి నీ కాపుదల కావాలి, నీ తోడు కావాలి, నీ మాట కావాలి యేసయ్యా, నువ్వు కావాలయ్యా. నీకు వందనాలు నాయన, నీకు స్తోత్రములు. కూడొచ్చిన ప్రతి బిడ్డను బ్లెస్ చేయండి ఫాదర్, వారి అవసరాలను తీర్చండి. ఈ దినమున నాయన ప్రతి బిడ్డను నాయన తండ్రి ప్రభు ఆత్మీయత నుండి స్థితికి తీసుకురండి నాయన. వారు ఆత్మలో నాయన తండ్రి స్థిరులై ఉండాలి ప్రభు. నీకు వందనాలు, నీకు స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తూ సేవకులను దీవించమని, ఆశీర్వదించమని యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. అందరి చేతులు పైకెత్తి ఆశీర్వాదం తీసుకుందాం. మన మధ్య ఉన్నటువంటి ఎలీషరాజు పాస్టర్ గారు ఇస్తారు. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మక అన్యోన్య సహవాసం సన్నిధిని ఇప్పుడును ఎల్లప్పుడూ యేసుక్రీస్తు వారు వచ్చి పర్యాంతం వరకును మనకును మన కుటుంబాలపైనను, యేసయ్య ప్రేమ సంఘం పైన, సంఘ బిడ్డల పైనను ఆయన కృపాస్తము చిరకాలము నిలుచునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరి చేతులు జోడించి చెప్దాం. ప్రభు యేసు రక్తమే జయం, ప్రభు యేసు రక్తమే జయం, ప్రభు యేసు క్రీస్తు నామానికి సంపూర్ణ విజయం కలుగును గాక. సాతాను క్రియలు, సాతాను శక్తులు, సాతాను కుట్ర కుతంత్రాలు లయమైపోవును గాక, లయమైపోవును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. శుభాలు కలుగును గాక. ప్రేమ విందులో పాలు భోగస్తులు